జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం వల్ల తెలుగు రాష్ట్రంలో ఒక సీఎం స్థాయి లెవెల్లో ట్రోల్ చేయబడిన ఏకైక ఆస్ట్రాలజర్ ప్రపంచం మొత్తంలో వేణుస్వామి ఒక్కడే. ఏ రకంగా తీసుకుంటున్నారు దాన్ని? 100% పాజిటివ్గా తీసుకుంటున్నారు. డబ్బు అనేది ఏ రకంగా సంపాదించవచ్చు. క్లయింటేల్ అనేది నాకుండే క్లయింటేల్ నాకు ఎప్పుడూ ఉంటుంది. బీజేపీ, టీడీపీ, జనసేన కలిస్తే ఖచ్చితంగా సంచలనాలు ఉంటాయని చెప్పిన. సో జనరల్గా జాతకాలు మారుతున్న కొద్దీ ప్రిడిక్షన్స్ అనేవి మారుతుంటాయి. గ్రహాలు మారుతున్న కొద్దీ మన ప్రిడిక్షన్స్ మారుతాయి. కానీ నేను దీన్ని అడ్డం పెట్టుకొని తప్పించుకునే ప్రయత్నం నేను చేయలే. ఎందుకంటే నేను ఈ ఫెయిల్యూర్లో నాకు పెద్ద సక్సెస్ కారణం ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాలలో 2 సౌత్ రాష్ట్రాలు అంటే కర్ణాటక, తమిళనాడులో 2 తెలుగు రాష్ట్రాలలో నేను 100% స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కడికి నేను పరిచయమైన దీంతో, ఈ ప్రిడిక్షన్ ఫెయిల్యూర్తోని. అట్లనే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రంలో 30% ఆఫ్ ది పీపుల్కు నేను పరిచయం అయినా. సో నన్ను నా లెవెల్ను ఒక సీఎం స్థాయికి తీసుకుపోయిన ప్రచారం ఇచ్చినటువంటి ఇన్సిడెంట్ ఇది. బట్ ఒక పక్క వేణుస్వామి అని అంటే ఒక అపార మేధావిగా చూసే వ్యూవర్స్ అంతా కూడా మీ ట్రోలర్స్ వల్ల కొన్నిసార్లు జోకర్గా చేసే ప్రయత్నం, లేకపోతే మీ మేధాశక్తిని అంతటిని తీసుకెళ్ళి అసలు ఈయనకి జాతకమే తెలీదు, ఏది పడితే అది మాట్లాడతాడు అనే స్థాయికి తీసుకెళ్ళటం, ఏ రకంగా చూడొచ్చు దీన్ని? పర్ఫెక్ట్. చాలామంది బాధపడుతున్నారు అదే. అంటే ఇప్పుడు నా ఫాలోవర్స్ కానీ, నన్ను విశ్వసించే వాళ్ళు కానీ, నా అనుకునే వాళ్ళు కానీ బాగా బాధపడే అంశం ఇది ఒక్కటే. కానీ నేనేం చెప్తా అంటే ట్రోలింగ్ అనేది, విమర్శ అనేది ఒక స్థాయి దాటితే సహజం. ఇవాళ ప్రధానమంత్రిని విమర్శిస్తలేరా, ముఖ్యమంత్రులను విమర్శిస్తలేరా, పెద్ద పెద్ద వాళ్ళని విమర్శిస్తలేరా, రాహుల్ గాంధీ లాంటి మనిషిని కూడా పట్టుకొని వాళ్ళ పప్పు అని అంటలేరా? సో నోటికొచ్చింది మాట్లాడేటువంటి పరిస్థితి ప్రస్తుతము తెలుగు సమాజంలో, మరీ ముఖ్యంగా సౌత్ ఇండియాలో తెలుగు సమాజంలో ఉంది. ఇప్పుడు నిన్నగాక మన ఐ థింక్ ప్రణీత అబ్బాయి ఎవరో ఒక తండ్రి కూతురు గురించి చాలా భయంకరమైన వీడియో చేసిండు. వాడిని చెప్పుతో కొట్టాల, పిచ్చి ముండా కొడుకును. సో అది ఎంత ఘోరంగా, ఎంత దూరం వెళ్ళింది ఆ మాట. తండ్రి కూతుర్లకే సంబంధం అంటగట్టి వాడు నోటికి వచ్చింది అంటే నేను అనేది వ్యూవర్షిప్ గురించి ఒకసారి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి తెలుగు వీడియోలకు సంబంధించి. మీకు అమ్మాయిలు బండ బూతులు మాట్లాడుతూ ఉన్నారు. మీరు ప్రతి 10 వీడియోలలో 5 వీడియోలు బూతులు వస్తున్నాయి. సో ఇదంతా సోషల్ మీడియా యుగంలో పెరుగుట విరుగుట కొరకే అనేది కామన్. ఇది ఎక్కడో దగ్గర దీనికి బ్రేక్ ఈవెన్ పాయింట్ ఉంటుంది. సో దీన్ని విమర్శ చేసిండ్రా ఇవన్నీ పట్టించుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు ఆ మాటకు వస్తే చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళిర్రు. జైలుకి వెళ్ళిన తర్వాత 6 నెలలకు సీఎం అయ్యారు. అంటే మా జైలుకి వెళ్ళడం తప్ప? ఇవాళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జైలుకి వెళ్ళిర్రు, సీఎం అయ్యారు. అట్లనే ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిండు, సీఎం అయ్యిండు. అట్లనే సెంట్రల్ హోమ్ మినిస్టర్ జైలుకి వెళ్ళిండు, సెంట్రల్ హోమ్ మినిస్టర్ అయ్యిండు. రైట్? అంతకుముందు ఉన్న సెంట్రల్ హోమ్ మినిస్టర్ జైలుకు పోయిండు. సో ఇవన్నీ కామన్ కదా. నేను అనేది ఈరోజు కవిత అరెస్ట్ అవుతారు అని చెప్పి ముందుగానే ప్రిడిక్షన్ ఇచ్చిన మీరు ఈరోజు ఆమె జైలుకు పోయి వచ్చిన తర్వాత మళ్ళీ రాజయోగం ఉంటుందా? అయితే లేదు. అంటే నేను ఇప్పుడు నేను అదే చెప్తున్నా. ఇంకా మనం ఇప్పుడు మనం పోస్ట్ మార్టం చేస్తున్నాం. మనం ఏం ప్రిడిక్షన్లకు పోవట్లా. ఇప్పుడు నేనేం కొత్త ప్రిడిక్షన్స్ నేనేం చెప్పట్లా. వాడెవడో ఈ మధ్యన వచ్చి విమర్శిస్తాడు. నేను పబ్బులలో పోయి కూర్చుంటే పబ్బులలో డివోర్స్ తీసుకుంటే వచ్చి ముచ్చట పెడతారట. అంటే పబ్బులు విడిపోవాలని అనుకున్న వాళ్ళంతా పబ్బుల ముచ్చట పెడతారట. అట్లా అంటే జ్యోతిష్కులు అందరూ పబ్బులనే తయారవుతారు. బాబు గోగిని నేను కుక్క ఉంటుంది, ఈ కుక్క ఊకనే మొరుగుతుంటుంది. నేను ఒకటే ఒక ప్రశ్న, అరే పిచ్చి ముండా కొడుక, తెలుగు రాష్ట్రాలలో ఏ ఇన్సిడెంట్ జరిగినా నువ్వు వచ్చి మాట్లాడతావు. వ్యక్తిగతంగా వేణుస్వామిని ఎక్కువ టార్గెట్ చేసేటప్పుడు గోగినేని గారు ఎందుకు మిమ్మల్ని అంత ఎక్కువగా టార్గెట్ చేస్తాడు? నా వల్ల పుట్టిండు కాబట్టి. వాడు జనాలకు తెలిసిందే నా వల్ల కదా. నా వల్లనే పారిపోయిండు కాబట్టి దేశం వదిలిపెట్టి. అవును, ఈరోజు రాకుండానే ఉన్నాడు. ఇంకా రాడు కదా, వస్తే అరెస్ట్ చేస్తారు. వాని మీద దేశద్రోహం కేసు ఉంది. ఓకే, ఇంతకుముందు రాజద్రోహం ఉండే, ఇప్పుడు దేశద్రోహం ఉంది. అవన్నీ వీడియోలు ఉన్నాయి, ఒక 30 వీడియోలు ఉన్నాయి. నాకు పోస్ట్ చేయాలంటే ఆ రోజు వాడు చచ్చిపోయాడని ఫీల్ అయినా నేను. అంటే వీడు మొగోడేమో అనుకున్నా. జనరల్గా విధవాని మనం తెలంగాణలో ఎవరంటే పడదు పర్సనల్గా ఏమన్నా కక్ష ఏం లేదు. పర్సనల్ నా చెప్పుతో సమానం వాడు. ఇప్పుడు నేనేం ఫీల్ అవుతా అంటే అసలు మన తెలుగు రాష్ట్రాలను భ్రష్టు పట్టించిందే వాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు కొత్త ఫ్యాషన్ ఏమైపోయిందంటే ఫస్ట్ టార్గెట్ హిందూ మతం దేవుళ్ళు, నెక్స్ట్ ఎమ్మెల్యే టికెట్. ఆంధ్రాలో తెలంగాణలో ఈ పప్పులు ఉడకవు. ఆంధ్రాలో ఫస్ట్ మన తెలుగు ధనం మీద హిందూ మతం మీద దాడి చేయాలి. దాడి చేసేందుకు మూలకారకుడు వీడే. బిగ్ బాస్కు ఒక ముందు వీడు స్టార్ట్ చేసిండు. స్టార్ట్ చేసి అడావిడి చేస్తే బిగ్ బాస్లో వీడిని అరెస్ట్ చేయడానికి వస్తే హోటల్ నుండి డైరెక్ట్ రాత్రి లండన్కు పారిపోయి లండన్ నుండి పిఆర్ తీసుకొని ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయిండు. ప్రజెంట్ భార్య సంపాదిస్తుంటే వీడు టార్నెట్ అనే ఏరియాలో సూపర్ మార్కెట్లో ఉండి వస్తువులు తీసుకురావడం తప్ప వాడు ఏం చేయడు. సరే, నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఇంత భ్రష్టు పట్టించిన వీడు ఆ రోజు స్టేడియంలో ఇంత పూజలు జరుగుతుంటే ఆస్ట్రేలియా దేశంలో మెల్బోర్న్ సిటీలో ఎంసీజీ క్రికెట్ గ్రౌండ్లో వీడు ఒక్క మాట మాట్లాడలే.
నువ్వు మొగోను అయితే, నీ బ్లడ్ గ్రూప్ ఒకటే అయితే, నీ తండ్రి ఒక్కడే అయితే నువ్వేం చేయాలి? స్పందించాలా? స్పందించడం కాదు, పోయి ఆపాలే. తెలుగు రాష్ట్రాలలో జరిగితేనే నేను అగ్రెసివ్గా పోతున్నా. అట్లాంటిది మీరు ఆస్ట్రేలియా మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంలో క్రికెట్ ఆడడానికి వచ్చిన పాకిస్తాన్ ఇండియా మ్యాచ్కు మీరు హోమం కాల్చి పూజలు చేస్తున్నారు అంటే వీడు అక్కడ అడ్డం పడాలి. కానీ ఏమవుతుంది? చూర చేస్తారు బొక్కలు. అందుకని వీనికి ఏకాచమే పడ్డది. ఏకాచమే అంటే తెలుసు కదా, సింగిల్ పడ్డది. పడంగానే వీడు సప్పుడేగా కూర్చొని స్టేడియంలో ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చేసిండు. కానీ అదే హైదరాబాద్లో గ్రహణం పట్టంగానే మాత్రం వీడు ఆడ కూర్చొని గ్రహణానికి మెసేజ్ పెడతాడు. అప్పుడు అర్థమైంది, ఓహో వీడు వేదవా, వీడు రండా. తెలంగాణ మనం రండా వెడవా అని ఎవరిని అంటాము అంటే పెన్లా మీద బతికేటోని, పెన్లాం చచ్చిపోయినోని అంటాం. ఈ రెండిట్లలో వీడు ఒకటి అంటే పెన్లా మీద బతికేటోడు కాబట్టి ఆ రోజు చచ్చిపోయిన వాడు నా దృష్టిలో. సో ఇట్లా ఎవ్వడు ఇట్లా వీడు ఏం చేసి వీడిని చూసి ఇంకొకటి వచ్చాడు పాపం ఆయన చనిపోయిండు. ఆయన పేరే కత్తి మహేష్. సేమ్ వీడిని చూసి వీడు ఆయన రెచ్చగొట్టిండు కత్తి మహేష్ను. అరే మన ఇద్దరం కలిసి 2019లో ఆంధ్రప్రదేశ్ నుండి మనం టికెట్ తెచ్చుకుందాం ఎమ్మెల్యేగా, మనం జనాల్లో సడన్గా మనం ఫేమస్ అవుదాము అని. ప్రతి ఒక్కని కాన్సెప్ట్ ఒకటే. తెలుగు మధ్య కాలంలో చాలా మంది దేవుళ్ళు లేరు అని చెప్పి బయలుదేరుతున్నారు స్వామి. బయలుదేరి ఎక్కడికి వస్తారు? బిగ్ బాస్కి వస్తారు. లేకపోతే రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే టికెట్ అడుగుతున్నారు. ఇక నేను పేర్లు తీసుకొని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా మన ఎమ్మెల్యే టికెట్ ఆశించిన ఒక వ్యక్తి భంగపడ్డాడు. నేను పేర్లు చెప్పా. మొత్తం టికెట్ అనౌన్స్మెంట్ అయినాక లాస్ట్ మూమెంట్లో బ్రాహ్మణ కమిటీలు బీజేపీ సంఘాలు వచ్చి గొడవ చేయడం వల్ల అతనికి టికెట్ నిరాకరించారు. సో ఈ ప్రతి ఒక్కరిని టార్గెట్ ఏమైంది అంటే బిగ్ బాస్కు పోవాలన్నా, రాజకీయాల్లోకి రావాలన్నా హిందూ మతాన్ని టార్గెట్ చేయాలి. ఎందుకంటే చాలా తొందరగా వస్తుంది. స్వామి, నా ప్రశ్న చాలా సూటిగా అడగనివ్వండి మిమ్మల్ని. మీకు వచ్చినటువంటి విద్య ఏదైతే ప్రిడిక్షన్ గురించి చెప్తున్నారో మీరు, అది కేవలం మీరు సంపాదించుకోవడానికి ఉపయోగపడుతుందా, లేదా హిందూ ధర్మరక్షణ కోసం వేణుస్వామి చేసినటువంటి ఏమైనా ఉందా? ధర్మం కోసం పాటుపడే విధంగా వేణుస్వామి ఎప్పుడన్నా తన కర్తవ్యాన్ని నిర్వర్తించాడా అంటే ఏం చెప్తారు మీరు? చాలాసార్లు నిర్వర్తించిన ఇప్పుడు హిందూ సమాజం కోసం వేణుస్వామి అగ్రెసివ్గా మాట్లాడేది వేణుస్వామి. ఇప్పుడు ఒకసారి చిన్నజీయర్ స్వామి మీద బాగా విమర్శలు వచ్చినప్పుడు నేను బయటకు వచ్చి నేను ఆర్గ్యుమెంట్ చేసిన. ఆయన చుట్టూ ఉండి తినే దొంగన కొడుకులు కూడా బయటికి రాలే. నేను బయటకు వచ్చి మాట్లాడిన. ఏం విమర్శలు స్వామి? తిరుపతిలో భద్రాచలంలో ఆయన గురించి జిఎస్ స్వామి వారి గురించి విమర్శలు వచ్చినప్పుడు నేను మీడియాకి వచ్చి మాట్లాడిన. ఎవడు మాట్లాడలే. జిఎస్ స్వామి వారు పైన తిరుపతి కొండ మీద దహనం చేయొద్దు డెడ్ బాడీలను అని కామెంట్ చేశారు. కామెంట్ చేసినప్పుడు చాలామంది వచ్చి అట్టెట్లా చేయొద్దు డెడ్ బాడీలను అంటే, ఇప్పుడు సపోజ్ మనం జనరల్గా బేసిక్గా చెప్పాలంటే మన ఇంటి పక్కనో మన ఇంటి ముందన్నో డెడ్ బాడీ ఉన్నప్పుడు మనం ఇంట్లో ఏదైనా అన్నం తినడానికి ఆలోచించామా? ఇక మరి నేను డెడ్ బాడీ పక్క అన్నం పెట్టుకొని తింటా అంటే ఏమంటారు? సో అట్లాంటి విమర్శలు నేను బయటకు వచ్చి మాట్లాడిన, నేను చేసిన. సో నేను చాలా ఫేస్ చేసిన వ్యక్తిగతంగా. అంటే ఒకటండి, ఇప్పుడు హిందూ మతాన్ని జ్యోతిషాన్ని వేరు చేసి చూస్తారా మీరు? రెండు ఒకటే కదా. ఇప్పుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాలలో జ్యోతిష్యం అంటే వేణుస్వామి, వేణుస్వామి అంటే జ్యోతిష్యం అనేటువంటి స్థాయికి జ్యోతిష్యం రాబడింది అంటే దానికి కారణం ఒకే ఒక్క వ్యక్తి వేణుస్వామి. ఎవ్వడవునన్నా కాదన్నా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఓడిపోగానే నేను చెప్పిన ప్రిడిక్షన్ ఫెయిల్ అయ్యింది అని నన్ను ఈ స్థాయిలో విమర్శ చేస్తున్నారు అంటే కారణం ఏంది అంటే నా క్రెడిబిలిటీ. నిజంగానే నేను చెప్పిన 10 జరగకపోతే 10 వీడియోలు పెట్టి నన్ను సోషల్ మీడియాలో ఒక ఆట ఆడుకుందరు జనాలు. కానీ ఎవ్వడికి ఏం దొరకట్లా. ఈ ఒకటే వీడియో ఉంది. సో ఈ ఒక్క వీడియో వాడు ప్లే చేయడం కాదు, నేనే చెప్తున్నా. నేను ఆల్రెడీ కూటమి వల్ల ఒకవేళ కూటమి ఉంటే జగన్ ఓడిపోతాడు అని చెప్పిన వీడియో ఉన్నా కూడా నేను దాన్ని నేను అడ్వాన్స్గా తీసుకొచ్చుకొని అడ్వాంటేజ్ తీసుకోవట్లా. ఎందుకు అంటే నా జీవితానికి ఈ ప్రిడిక్షను అతిపెద్ద మలుపు. అంటే మీరు వ్యక్తిగతంగా అనుకున్నారు స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అవుతారని? ఇక్కడ నాకు ఎవ్వడు చుట్టం కాదు. ఇక్కడ ఏమవుతుందంటే బేసికల్లీ మనం ఒక పార్టీకి గెలుస్తుంది అని చెప్పినప్పుడు ఇంకొక పార్టీ ఓడిపోతుంది అని అర్థం. కానీ వీటన్నిటిని క్రోడీకరించుకొని ఈ సోషల్ మీడియా యుగంలో వేణుస్వామి 2018లో ఏం చెప్పిండు, 17లో ఏం చెప్పిండు, 19లో ఏం చెప్పిండు అని వినే ఓపిక జనాలకు లేదు. జనాలు లేటెస్ట్ కోరుకుంటారు. ఇవాళ రాస్తారుని ఇన్సిడెంట్ వచ్చింది, ఇవాళ రాస్తారుని ఇన్సిడెంట్ అయిపోయింది, రేపు ఇంకో ఎల్లిగాని ఇన్సిడెంట్, ఎల్లుండి మల్లిగాని ఇన్సిడెంట్. సో జనాలకు ప్రతిరోజు ఏదో ఒక షాక్ ఇన్సిడెంట్ కావాలి. స్వామి, మీకు స్పష్టంగా ట్రోలర్స్ నుంచి వచ్చినటువంటి హెడేక్ కన్నా కూడా చాలా బాధ కల్పించే విషయం ఏంటంటే కనుమూరు రఘురామకృష్ణరాజు గారు గెలిచిన తర్వాత నా గెలుపు ఆ ఎదవకి అంకితం, నా గెలుపును చాలా స్పష్టంగా వేణుస్వామి దరిద్రుడు అని ఆ పాట పలికిన తర్వాత అనేక మంది మనోభావాలు దెబ్బతిన్నాయి. మీరు ఎలా రిసీవ్ చేసుకున్నారు? అది బాధపడ్డారు, చాలామంది బాధపడ్డారు. సో ఇది ఒక్కసారి వినండి. రఘురామకృష్ణరాజు గారి గురించి 2017లో నేను చెప్పిన వీడియో. భవిష్యత్తులో మళ్ళీ ఎంపీ అవుతారంటారా? కష్టం.
ఏమన్నాడు ఆయన? యాంకర్ ఏమడిగిండు? భవిష్యత్తులో మళ్ళీ ఆయన ఎంపీ అయ్యే అవకాశం ఉందా అని అడిగారు మిమ్మల్ని. ఎంపీ, నాట్ ఎమ్మెల్యే, ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఇది 2017లో వచ్చినటువంటి వీడియో, ఇంటర్వ్యూ చేసినప్పుడు వీడియో. ఆయన అప్పుడు ఎంపీ గారు. సో ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంటు, రాజ్యసభ కాదు, మెంబర్ ఆఫ్ పార్లమెంటు. నన్ను అడిగినటువంటి యాంకరు, ఈయన మళ్ళీ ఎంపీగా అయ్యే అవకాశం ఉందా, ఎంపీగా గెలిచే అవకాశం ఉందా అంటే లేదు అని చెప్పినటువంటి వ్యక్తి వేణుస్వామి. సో ఆయన రఘురామకృష్ణంరాజు గారు అంటే నాకు చాలా గౌరవము. రాజులు అంటే నాకు విపరీతమైన ప్రేమ. భీమవరం రాజులు నాకు చాలామంది క్లోజ్ సర్కిల్. సో చాలామంది నాకు బాగా సన్నిహితంగా ఉంటారు. ఆయన నుండి అలాంటి మాట నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. దరిద్రుడు వేణుస్వామి అనే మాట ఆయన విచక్షణకే వదిలేస్తున్నా. రెండవది ఏంటంటే, నేను ఎంపీగా గెలవరు అని చెప్పిన, నాది 100కు 1,00,00,000% జరిగింది. నేను ఆయన ఎమ్మెల్యే గురించి నేను టాపికే మాట్లాడలే. అంటే ప్రధానమంత్రిగా పోటీ చేసినటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడు అని మనం ఊహించాం. ఈ జనరేషన్లో, ఈ కలియుగంలో మనం ఆయన చేస్తే ఆయన జాతకాన్ని విశ్లేషించాలి. సో ఎంపీగా పోటీ చేసిన వ్యక్తి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడని మనం కలగనం కదా. ఎంపీ అంటే 7 నియోజకవర్గాల హెడ్. సో ఆయన వదిలేసి ఒక ఎమ్మెల్యేగా పోటీ నేను ప్రిడిక్షన్ చేయలేను. నేను ఏమన్నా ఎంపీగా గెలవడు అని చెప్పిన. బట్ ఆయనను ఆ రోజు విలేకరు అడగంగానే వేణుస్వామి అనే దరిద్రుడికి నా విజయాన్ని అంకితం చేస్తున్నాను అన్నారు. నేనేం ఫీల్ కావట్లేదు. ఇప్పుడు దీంట్లో నేను ఫీల్ కావడానికి ఏముంది? వ్యక్తిగత కక్షలు ఉన్నాయా మీకు? ఆయన ఎవరో కూడా తెలియదు. ఆయన ఎప్పుడండి ఏదో మీడియాలో చూడడం తప్ప వ్యక్తిగతంగా ఇంతవరకు ఆయన ఒక్కసారి కూడా కనిపించే నేను కలవలే ఆయనకు. అంటే నేను అనేది అదే చెప్తున్నా. ఇప్పుడు అగ్రెసివ్నెస్ అనేది ఆయన ఎందుకు తిట్టిండో, నన్ను ఆ మాట ఎందుకు అన్నాడో నాకు తెలియదు. కానీ నేనేది ఏంటంటే, ప్రతి మాటకు భగవంతుడు, నేను ప్రతిదీ రీజన్ లేకుండా జరగదని కోరుకున్నాను, నేను నమ్ముతా. సో ఏదో రీజన్ ఉంటుంది. ఆయన నోటి నుండి నన్ను తిట్టించిండు అంటే ఏదో రీజన్ ఉంటుంది. ఉంటుందా ఆయన భవిష్యత్తు ఏమన్నా బ్రైట్గా ఉండే? అదే మళ్ళీ నేను అదే చెప్తున్నా మీకు. నేను ప్రిడిక్షన్స్ చెప్పను ఇప్పుడు. మళ్ళీ మీరు ఓన్లీ పోస్ట్ మార్టం చేయండి. ప్రిడిక్షన్స్ మనం చెప్పము. నేను ఏ ప్రిడిక్షన్ చెప్పను, ఓన్లీ పోస్ట్ మార్టమే చేద్దాము. ప్రిడిక్షన్స్ వద్దు. కానీ ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత కనీసం మినిస్టరో చైర్మన్ అయ్యే పరిస్థితులు ఉండే కదా. ఇక అదే చెప్తున్నా కదా. ఇప్పుడు అది ఆయన ఎక్స్పెక్టేషన్స్ మనం రీచ్ కాలేము. సో నేను నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, ఆయన ఎమ్మెల్యే గురించి నేను మాట్లాడలా. ఆయన ఎంపీగా ఓడిపోతారు అని చెప్పి, గెలవరు అని చెప్పిన, అసలు ఎంపీ టికెటే ఆయనకు రాలేదు. బస్ ఇక్కడ వేణుస్వామి ప్రిడిక్షన్ 1,00,00,000% నిజమైంది. సింపుల్. భూప్రపంచంలో రేపు ఏం జరగబోతుందో చెప్పగలిగే ఏ మానవుడైనా దేవుడితో సమానం అంటే ఒప్పుకుంటారా? 100% ఒప్పుకోరు. అంటే ఇప్పుడు రేపటి జరిగేపోయే దాని గురించి ఈ రోజే దేవుడినైతే నా సక్సెస్ పర్సన్స్ 100% కదా. కానీ కొంతమంది నన్ను దేవుడిగా భావించవచ్చు. వాళ్లకు జరిగినటువంటి సంఘటనలు కావచ్చు. ఉదాహరణ, సంతానం లేదు అని అన్నప్పుడు, సంతానం జరిగినప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. బట్ నా ఉద్దేశం ఏంటంటే వేణుస్వామి గారు, రేపటి దాని గురించి జరగబోయేది ఒక మానవుడిగా వేణుస్వామి చెప్తున్నాడు అని అంటే దేవుడితో సమానంగానే తీసుకోవాలి. కానీ రేపు ఏం జరగబోతుందో చెప్పగలిగే శక్తి నిజంగా మానవుడికి ఉందంటారా? 100% ఉంది. 100% ఉంది. ఎందుకు లేదు? 100% ఉంది. ఏ రకంగా క్లెయిమ్ చేస్తారు దాన్ని మీరు? అదే చెప్తున్నా, ప్రిడిక్షన్. దాన్ని జ్యోతిషం. నవగ్రహాల మీద ప్రపంచం ఆధారపడి ఉంది. గ్రహ గమనముతో, గ్రహాలు మారుతున్న స్థితిగతులతో మనము ఒక మనిషి జీవితాన్ని 100కి 100% ప్రిడిక్ట్ చేయొచ్చు. బట్ ఇక్కడ నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, జ్యోతిష్యులకు సంబంధించి పార్వతీదేవి ఇచ్చినటువంటి ఒక శాపం ఉంది. ఒకరోజు గురువు శుక్రుడు ఇద్దరు పోయి పార్వతీదేవి కోసం వెయిట్ చేస్తున్న సందర్భంలో, పార్వతీదేవి అమ్మవారు స్నానం చేస్తున్న సందర్భంలో వీళ్ళిద్దరూ ఉన్న దగ్గర ఉండకుండా ఈ గురుగ్రహము శుక్రగ్రహం రెండు మాట్లాడుకుంటూ ఏం మాట్లాడుకుంటాయంటే, అరే అమ్మగారికి ఎక్కడెక్కడ పుట్టుమచ్చలు ఉన్నాయో నీ తెలివిని ఉపయోగించి చెప్పురా అని చెప్పేసి గురువు శుక్రుడు ఇద్దరు మాట్లాడుకుంటున్న సందర్భంలో అమ్మవారు పార్వతీదేవి బయటకు వచ్చి, చివరికి మీ విద్యను నా మీదనే ప్రదర్శిస్తారా మూర్ఖులారా అని చెప్పేసి మీరు చెప్పే దాంట్లో 8% సక్సెస్ రేట్ ఉండదు అని చెప్పిస్తుంది. అంటే అప్పటి నుండి 100కు 8% సక్సెస్ రేట్ అనేది జ్యోతిష్యులకు ఉండదు. అంటే 100 ప్రిడిక్షన్లు చెప్తే 8 ప్రిడిక్షన్లు ఫెయిల్యూర్ అవుతాయి, ఒక 92 ప్రిడిక్షన్లు సక్సెస్ అవుతాయి. సో ఈ సక్సెస్ రేట్ ఉన్నవాడు భారతదేశంలో ఎవరు లేరు, ఒక్క వేణుస్వామి తప్ప. ధైర్యంగా విషయాలు తిప్పి ఇట్లేసి. సో ఇంత సక్సెస్ రేట్ ఉన్నోడు నేను ఒక్కనే. ఒక పక్క ప్రభాస్కి ఇంకా హిట్టే పడదు జీవితంలో, ఇంకా ఆయనకు సక్సెస్ రేట్ చాలా తక్కువ అన్నారు. మరి చాలా మంచి ప్రశ్న, చాలా మంచి ప్రశ్న. ఇదే ప్రశ్న కోసం వెయిట్ చేస్తున్నా నేను. ఏ సినిమా హిట్ అయిందండి? కల్కి ఇప్పుడు వరల్డ్ వైడ్ హిట్ అయింది కదా. సాహో అని సినిమా ఒకటి వచ్చినట్టుంది కదా. అవును. ఆదిపురుషన్ వచ్చింది కదా, రాధేశ్యామ్ వచ్చింది కదా. అవి విశ్వ విజేతలైనయా? కాలేవు. మరి అప్పుడు వేణుస్వామికి దండేయాలిగా. అంటే మీరు ఇంకా సక్సెస్ రేట్ ఉండదు ప్రభాస్కి ఫ్యూచర్లో అన్నారు. కల్కి ఈ రోజున వరల్డ్ వైడ్ రికార్డ్స్ బ్రేక్ చేస్తా ఉంది. సాలారు సూపర్ హిట్ అన్నారు, 135 కోట్లు మైనస్. అవును, కనుక్కోండి.
కనుక్కోండి వెళ్ళి 135 కోట్లు మైనస్ ఈస్ట్ వెస్ట్ డిస్ట్రిబ్యూటర్లకు ఎగ్జిబిటర్లకు డబ్బులు ఇచ్చారు రిటర్న్. ఎవడు చెప్పాలి ఇది బయటకు వచ్చి? ఎవడు చెప్పాలి? ప్రొడ్యూసర్ చెప్పాలి. సోషల్ మీడియా, నేను ఒకటే పాయింట్ చెప్తా. ఫ్యామిలీ స్టార్ అనే సినిమా నేను చూసిన, విజయ్ దేవరకొండది. జబర్దస్త్ సినిమా, జబర్దస్త్ సినిమా. నా కుటుంబానికి నేను ఎట్లా రోల్ మోడలో ప్రతి కుటుంబాల్లో ఒక రోల్ మోడల్ ఉంటాడు. ఇవాళ మీరు ఇంత కష్టపడి ఈ స్థాయికి వచ్చి ఒక స్టూడియో పెట్టి ఈ లెవెల్కి వచ్చిర్రు అంటే మీ కుటుంబానికి మీరు రోల్ మోడల్. సో మీకు కనెక్ట్ అవుతుంది ఆ సినిమా. అంటే కష్టపడి వచ్చిన ప్రతి ఒక్కడికి కనెక్ట్ అవుతుంది. సోషల్ మీడియాలో ట్రోల్ చేసే దొంగ నా కొడుకులకు తప్ప ప్రతి ఒక్కరికి కనెక్ట్. సినిమా రిలీజ్ కాకముందే నెగిటివ్ టాకు స్ప్రెడ్ చేసిర్రు. సర్వనాశనమైంది సినిమా. వీళ్ళు ఉత్తగపోతారా? మనిషిని పొట్ట మీద కొట్టొద్దు, మనసు మీద కొట్టొద్దు. ఈపులో కొట్టండి, కాళ్ళ మీద కొట్టండి, ఎక్కడైనా కొట్టండి. కానీ ఒక మనిషి పొట్ట మీద కొట్టిరు. విజయ్ దేవరకొండ అనే వ్యక్తి పొట్ట మీద కొట్టిరు. ఆయన నాశనం అయిపోయిందిగా ఆ సినిమాతోని తీసిన ప్రొడ్యూసర్ నాశనం అయిపోయిందిగా. ఎంత మంచి సినిమా అది, ఫ్యామిలీ స్టార్ అనే సినిమా. అంటే సోషల్ మీడియా వల్ల ఇలాంటి నెగిటివ్లు జరుగుతున్నాయి. ఇది ఏ సందర్భంలో మాట్లాడినాం మనము? మీరు ఏ సందర్భంలో మీరు ఏ ప్రశ్న అడిగితే ఈ ఆన్సర్ చెప్పిన నేను? కల్కి సినిమా ఈరోజు వరల్డ్ వైడ్ సూపర్ హిట్ సాధిస్తుంది కదా, మరి మీరు చెప్పిన ప్రిడిక్షన్ తప్పు జరిగినట్టుగా. సో పాజిటివ్ పబ్లిసిటీ సోషల్ మీడియాలో పెట్టగానే అయిపోయిందా? ప్రొడ్యూసర్ అనేటోనికి చివరిగా డబ్బులు వచ్చినాయా రాలేదని చూసుకోవాలి కదా. సలార్కి రాలేదు అని అంటున్నాను. సలార్కి రాలేదు. నేను ఇప్పుడు దీని గురించి నేను మాట్లాడను. నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ఓకే సలార్ కూడా సూపర్ హిట్ అండి, సూపర్ హిట్, నేను ఒప్పుకుంటున్నా సూపర్ హిట్. మొత్తం 5 సినిమాలు వేసుకుందాము. 5 సినిమాలలో రాధేశ్యామ్ డిజాస్టరు, ఆదిపురుష్ డిజాస్టరు, సాహో డిజాస్టరు. మరి 3 సినిమాలు ఫెయిల్ అయినప్పుడు నాకు ఎందుకు మీరు కిరీటం పెట్టలే? నేను అడిగే ప్రశ్నకు ఆన్సర్ చెప్పండి. అంటే నన్ను మీరు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నప్పుడు నాది జరిగినప్పుడు మీరు ఎందుకు వస్తలేరు? ఇప్పుడు మీ ప్రిడిక్షన్ తాత్కాలికంగా ఈ 3 సినిమాల వరకే చూడొచ్చా, లేకపోతే లైఫ్ టైం చూడొచ్చా? ఏ రకంగా? ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ టైం చూడండి, లైఫ్ టైం చూడండి. ప్రభాస్కి కాదు, ఎవరికి ఏ చెప్పినా లైఫ్ టైం చూడండి. ప్రభాస్ నుండి ఒక మిర్చి లాంటి సినిమా మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా? ఒక మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి సినిమా మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా? చేసే పరిస్థితి లేదు ఈ రోజులలో. అయితే అప్పుడు మాట్లాడదాం. సలార్లో ప్రభాస్ ఎంతసేపు ఉంటాడు? ఎంతసేపు మాట్లాడిండు? కల్కి సినిమాలో ప్రభాస్ ఎంతసేపు ఉన్నాడు? అసలు కల్కి సినిమా అనేది ఎవరిది? హీరో ఎవరు? మెయిన్ హీరో ప్రభాస్ క్యారెక్టర్ ఎంతసేపు ఉంది? ఇక నేను కూడా ఇట్లా యుద్ధం చేయాలంటే చేస్తా. నాకు ఎందుకు? నేను అడిగేది ఒకటే. నేను అనేది ఏంటంటే, నేను ప్రభాస్ కెరియర్ గురించి మాట్లాడడం కంటే కూడా ఆరోగ్యం గురించి మాట్లాడినా. అది మాట్లాడలే ఎవరు. నేను ఒక హీరోయిన్ గురించి మాట్లాడినా. ఒక హీరోయిన్ గురించి ప్రిడిక్షన్ ఒక పక్క చేస్తుంటారు, కానీ ప్రభాస్ మీద వేణుస్వామికి ప్రేమ అనేది ఉంటుందా అండి? మేము మంచిగానే ఉంటాం కదా, విలువిచ్చే వ్యక్తి మీరు అన్నారు కదా. బట్ అది జ్యోతిష్యంగానే చూడొచ్చా, లేకపోతే కోపంగా చూడొచ్చా? నేను అదే చెప్తున్నా. నేను జ్యోతిష్యం అనేది వేరు. ఒక సామెత ఉంది, పేకాటనే బొమ్మరిది అని. సో జ్యోతిష్యం అనేది నా వృత్తి, స్నేహం అనేది నా ఇష్టం. ప్రభాస్ అంటే నాకు ఇష్టం. ప్రభాస్ సినిమాలు చాలా సినిమాలకు నేను ముహూర్తం పెట్టిన. ఈరోజు కూడా మీరు నమ్ముతారో నమ్మరో, జగన్ ఇన్సిడెంట్ అయిన తర్వాత ప్రభాస్ గారు నాకు మోరల్ సపోర్ట్ ఇచ్చారు. ఫోన్ చేశారా? ఎందుకు ఇక మోరల్ సపోర్ట్ ఇచ్చారు? ఎందుకంటే ఇంత ధైర్యంగా ఉన్నారు, మీరు గ్రేటు, మా వల్ల కాదు, మేము ఒక సినిమా పోతే మేము భయపడతాము లేదా ఫీల్ అవుతాము, కానీ మీరు ధైర్యంగా ఉన్నారు. సో నేను పెట్టుకునే అద్దాలన్నీ కూడా ప్రభాస్ గారి కళ్ళద్దాల తాలూకా అద్దాలు ఉంటాయి. అంటే నేను ప్రభాస్ గారు పెట్టుకునే అద్దాలు సేమ్ ఉంటాయి. నా డ్రీమ్ అది. ప్రభాస్ గారు అంటే నా డ్రీమ్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు వేసుకునే చెప్పులు కాస్ట్లీ, అలాంటి చెప్పులు కొనుక్కోవాలి అని నాకు పిచ్చి. ఏది అత్తారింటికి దారేది సినిమాలో దేవదేవం భజే అనే టైంలో మన పవన్ కళ్యాణ్ గారు చెప్పులు చూపిస్తారు, మనకు అడుగులు చూపిస్తారు. ఆ చెప్పులు కాస్ట్లీ, 35 నుండి 40 వేలు ఉంటాయి. సో నాకు ఆ డ్రీమ్ అది. పవన్ కళ్యాణ్ గారు వేసుకున్న చెప్పులు నేను వేసుకోవాలి అని నాకు కసి నా జీవితంలో. దానికోసం కష్టపడి నేను ఆ చెప్పులు కొనుక్కున్నా. అట్లనే ప్రభాస్ గారు పెట్టుకునే కళ్ళద్దాలు అంటే నాకు పిచ్చి. ఆయన పెట్టుకునే కళ్ళద్దాలు లైఫ్లో మనం ఇవి పెట్టుకుంటే మన జీవితంలో ఒక సక్సెస్ ఉంటుంది, ఎంజాయ్ చేయాలి లైఫ్ అని నేను అవి కొనుక్కున్న తర్వాత ఆయన కూడా నన్ను కామెడీ చేస్తారు, నాకంటే మీరే ఎక్కువ వాడుతూ కళ్ళద్దాలని. సో నేను అనేది ఏంటంటే, ప్రభాస్ గారికి నాకు ఉండేటువంటిది అట్లనే ఇండస్ట్రీలో నాకు వేరే వాళ్ళకు ఉండే రిలేషన్ అనేది చాలా ఎక్స్ట్రీమ్ ఉంటుంది. సో అది సమాజానికి తెలియాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఎవరితోని ఎట్లా మాట్లాడతాము, ఎవరితోని క్లోజ్ ఉంటాము అనేది నేను చెప్పుకోను కదా. నాకు చాలామంది ప్రొడ్యూసర్లు, చాలామంది డైరెక్టర్లు, పొలిటీషియన్స్ నాకు చాలా క్లోజు. నేను అందరినీ రివీల్ చేయలేను కదా. అందరి విషయాలు సమయం వచ్చినప్పుడు రివీల్ కాబడతాయి, కానీ అంతేగాని నేను చెప్పలేను కదా. బట్ దీన్ని
వ్యక్తిగతమైన ద్వేషం కింద కన్వర్ట్ చేసుకుంటే అది ఎట్లయితుంది? బట్ ఎవడన్నా ప్రభాస్ గారు అంటారా మిమ్మల్ని? ఆయన బేసిక్గా డార్లింగ్ అంటారు. డార్లింగ్ స్వామి ఎందుకు ఇలా నన్ను ట్రోల్ చేస్తున్నారు? అస్సలు ఆయన ఏమంటారంటే ఆయన మన గురించి మంచిగా చెప్తారు కదా అంటాడు. ఇది కాషన్ కదా అంటారు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పోతే పేషెంట్ డాక్టర్ దగ్గరికి పోతే నీకు హార్ట్ ప్రాబ్లం ఉంటే హార్ట్ ప్రాబ్లం ఉంది, బీపీ ఉంటే బీపీ, షుగర్ ఉంటే షుగర్ ఉంది, క్యాన్సర్ ఉంటే క్యాన్సర్ ఉంది, లివర్ సిరోసిస్ ఉంది అని మొదలే చెప్పి జాగ్రత్తలు చెప్పాలి. నేను కూడా అదే కదా నేను చేసేది. ఇప్పుడు ప్రభాస్ గారికి హెల్త్ బాగాలేకపోతే మీరు ట్రీట్మెంట్ చేయించుకోండి అని చెప్తున్నా, సినిమాలలో జాగ్రత్తలు తీసుకోమని చెప్తున్నా. కానీ తీసుకుంటే బాగుంటుంది అనేది ఇప్పుడు ప్రభాస్ గారి మీద నాకు తెలిసినంత వరకు ఒక 500 కుటుంబాలు బతుకుతున్నాయి. అంటే జనాలకు తెలియకపోవచ్చు వ్యక్తిగతంగా, నేను అనేది సినిమా థియేటర్లో కాదు, పర్సనల్గానే ఆయన వల్ల ఒక 500 కుటుంబాలు బతుకుతున్నాయి. సో ఆయన వల్ల 500 కుటుంబాల వల్ల బతుకుతున్నాయి. రేపు 5000 కుటుంబాలు బతకాలి అనేది నా కోరిక. ఎందుకంటే ఆయన మామూలు వ్యక్తి కాదు. ఇప్పుడు క్రౌడ్ పుల్లర్, ప్రపంచంలో ఇంత పెద్ద క్రౌడ్ పుల్లర్ లేడు. అంటే ఒక సినిమా రిలీజ్ అయితే సినిమాలో ఏముంది అనేది పక్కన పెడితే, సినిమాలో ఏం లేకపోయినా జనాలు మినిమం 500 కోట్లు తీసుకొచ్చి ఆయన ముందు వచ్చిపోతారు. అది ప్రభాస్కున్న కెపాసిటీ. అది మన భారతదేశంలో ఇద్దరే హీరోలకు ఉంది. నెంబర్ 1 ప్రభాస్, నెంబర్ 2 అల్లు అర్జున్. ఎవ్వరు అవునన్నా కాదన్నా రైట్, ఆకాశం మీద ఉమ్మేస్తే ముఖం మీద పడుతుంది. ఒకవేళ వాళ్ళని విమర్శిస్తే, వ్యక్తిగతంగా విమర్శిస్తే అది మీ కర్మ. ఎవ్వరు అవునన్నా కాదన్నా ఇద్దరే తోపులు భారతదేశంలో. మొత్తం భారతదేశాన్ని ఒక ఊపగలిగిన వాళ్ళు నెంబర్ 1 ప్రభాస్, నెంబర్ 2 అల్లు అర్జున్. సో ఈ ఇద్దరి ట్రాక్ రికార్డ్ అట్లుంది. వీళ్ళిద్దరు క్రౌడ్ పుల్లర్స్. నంబర్ 3 వేణుస్వామి అనొచ్చా? ఏం సంబంధం? వాళ్ళ ముందర రాష్ట్రాలను దేనికి మనం ఇప్పుడు వాళ్ళు ఆయన లెవెల్ వేరు, వాళ్ళ కారణ జన్ములు వాళ్ళు. ఇప్పుడు నేను ఒక మామూలు వేణుస్వామి కూడా కారణ జన్ముడు. నేను అనేది ఏంటంటే అల్లు అర్జున్ లాంటి వ్యక్తి కారణ జన్ముడు, ఒక ప్రభాస్ అనే వ్యక్తి కారణ జన్ముడు. సో ఆయన జాతకంలో అంత పెద్ద యోగాలు ఉన్నాయి. సో ఆయన ఒక కనుసైగ చేస్తే అంత జనాలు, ఇప్పుడు ఆయన మీరు అబ్జర్వ్ చేస్తే ఆయన జస్ట్ ఒక పెద్ద ఏమంటారు, ఒక సుత్తి పట్టుకొని వచ్చిన జనాలు పూనకాలు వచ్చేస్తాయి ఫ్యాన్స్కు. సో అంత పెద్ద హీరో, అంత స్టార్డమ్ ఉన్న వ్యక్తి 10 కాలాల పాటు బ్రతకాలి, 10 కాలాల పాటు సినిమాలు తీయాలి, తెలుగు సినిమా ఇండస్ట్రీ బాగుండాలి, ప్రొడ్యూసర్లు బాగుపడాలి అనే ఇంటెన్షన్తోనే మనం చెప్తాం తప్ప, వ్యక్తిగతంగా ఒక మనిషి నాశనం కావాలి అని కోరుకుంటే ఫస్ట్ నాశనం అయ్యేది నేనే. నేను పురోహితుడిని, అంటే పురోహితుడు అంటే నేను పూజలు చేయకపోయినా పురోహితాన్ని కోరుకునేవాడిని. అందరూ బాగుండాలని కోరుకునేవాడు వేణుస్వామి. అందరూ బాగుండాలని కోరుకుంటా. మీ ఫ్రెండ్షిప్ ఇంత బాగా పెట్టుకొని అనవసరంగా ట్రోలర్స్ మాత్రం ఏదో విజిబిలిటీ, అంటే వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళకి ఇవన్నీ తెలియదు కదా. ఇప్పుడు ఉదాహరణ, ఇప్పుడు నేను మన ఫామ్ హౌస్లో పండిన సీతాఫలం ఆయనకు పంపించినాం. ఆయనకు ప్రభాస్ గారికి సీతాఫలం అంటే చాలా ఇష్టం. మా ఆవిడ ఒక ఆర్గానిక్ బ్యాగ్ ఒకటి పంపించింది ఆయనకి. సో చాలా ఇష్టం. ఇప్పుడు మొన్న నేను ఒక బ్లూ కలర్ కళ్ళద్దాలు పెట్టుకోగానే ఎంబడే పెట్టుకున్న 10 నిమిషాలకే నేను స్టేటస్ పెట్టంగానే వాళ్ళ మేనేజర్ ఫోన్ చేసి, స్వామి అన్న అడుగుతున్నాడు, ఈ కళ్ళద్దాలు కావాలి అన్నకు అని చెప్పి ఇమ్మీడియట్గా నెక్స్ట్ వీక్ వాళ్ళు యూరప్ పోయారు, తీసుకొచ్చుకోరు ప్రభాస్ గారు. సో నేను అనేది ఏంటంటే ఇంత ఇంటిమసీ ఉంటుంది. అట్లా ప్రతి ఒక్కళ్ళతోని, ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళతోని నన్ను ఆయన ఏమంటారు అంటే, ఆయన మనకు కొంచెం మంచిగా చెప్తుండు కదా, ఆయన ఏం తప్పు చెప్పట్లేదు కదా. ఇప్పుడు వ్యక్తిగత విమర్శ చేస్తే నేను తప్పు, నేను వ్యక్తిగత విమర్శలు చేయట్లా ఎక్కడ. నేను మంచి సినిమాలు ఎన్నుకోమని చెప్తున్నా, మంచి ప్రొడ్యూసర్లు ఎన్నుకోమని చెప్తున్నా. ఒక్క మిస్టేక్ జీవితాన్ని చిన్నభిన్నం చేస్తుంది. ఒక పక్క మనుషులకి చాలా ఐడెంటిటీ లభించిన తర్వాత మీకున్న గుర్తింపు 2 తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ వేణుస్వామి ఎందుకు ఒక పెద్ద చిన్నజయ స్వామి లాంటి ఆశ్రమం కట్టలేకపోయాడు? కొన్ని 4 గోడలకు మాత్రమే పరిమితి అయిపోయి మీడియా వరకే మాట్లాడడానికి సరిపోయే అంతనే వేణుస్వామిని చూస్తున్నారు ఒక పక్క. రెండోది, మీకున్న ఈ జ్ఞాన సంపదని విస్తరింపజేయాలి అని అన్నప్పుడు ఈ హిందూ ధర్మాన్ని ప్రచారం చేయాలి, ధర్మాన్ని కాపాడాలి, లేకపోతే అనేక మంది జీవితాలు మార్చాలి అనుకున్న వేణుస్వామికి కేవలం 4 గోడలు, ఒక ఆఫీసు, ఒక అపాయింట్మెంటు, కొన్ని ఫీజులకు పరిమితం చేశారు మిమ్మల్ని. మీరెందుకు పెద్ద ఆశ్రమం సృష్టించలేకపోయారు? ఒక పక్క సద్గురుని చూసినా, మరో పక్క చిన్నజయ స్వామి లాంటి వాళ్ళని చూసినా మీకేమనిపిస్తుంది? 100% మీరు చెప్పింది కరెక్ట్ ప్రశ్న. ఎవ్వరు ఇంతవరకు విచిత్రమైన విషయం ఏంటంటే, ఐ అప్రిషియేట్ నన్ను ఈ ప్రశ్న అడగలే. నన్ను ప్రపంచంలో రెండో వ్యక్తి మీరు, ప్రపంచంలోనే రెండో వ్యక్తి మీరు. నన్ను ఫస్ట్ ఈ ప్రశ్న అడిగినటువంటి వ్యక్తి నా చిన్నప్పటి స్నేహితుడు, నాకంటే 1 సంవత్సరము సీనియర్ అయినటువంటి కృష్ణమూర్తి అని, ఇప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటరు మన తెలంగాణ ప్రాంతంలో. తను అడిగింది ఈ ప్రశ్న,
ఎందుకు ఒక ఆశ్రమాన్ని ప్లాన్ చేయొద్దు అని చెప్పేసి. ఇప్పుడు మీరు అడిగారు సెకండ్ పర్సన్ మీరు. సో నేనేం చెప్తా అంటే ఒకే ఒక్క ఆన్సర్, ఆ స్థాయి నాకున్నా ఆ స్టేషన్కు నేను సరిపోను. స్వామీజీ అంటే కొన్ని ప్రత్యేకమైన నియమ నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలు నియమాలు నా దగ్గర లేవు. నేను అల్ట్రా పాష్ ఆస్ట్రాలజర్. ఆస్ట్రాలజీ అనేది నా వృత్తి. నేను ఏ గుడిలో పూజారిని కాదు, నేను పురోహితుడిని కాదు, నేను ఊర్లో పురోహితం చేయట్లా, నేను గుళ్ళో అర్చకత్వం చేయట్లా, నేను జస్ట్ ఆస్ట్రాలజర్ని. ఆస్ట్రాలజర్ అనేటువంటిది, జ్యోతిష్యుడు అనేటువంటిది నా వృత్తి, రైట్. ఇది కాకుండా ఇతరత్ర నాకు 190 వ్యాపకాలు ఉన్నాయి. సో కొన్ని నియమాలు ఉంటాయి. అర్చకత్వంలోకి వెళ్తే మీరు ఎలాంటి తప్పులు చేయడానికి లేదు అక్కడ. అంటే మీరు కనీసం ఎంటర్టైన్మెంట్కు వెళ్ళడానికి కూడా నియమాలు అనేటువంటివి అడ్డొస్తాయి. అట్లనే ఒక స్వామీజీ అయితే మరీ ఘోరం ఏంటంటే, ఒక స్వామీజీగా మీరు రూపాంతరం చెందితే మీరు వేసుకునే బట్టలు కూడా మీరు ప్యాంట్ షర్ట్ వేసుకోవద్దు, ఆ కాషాయ వస్త్రాలే కట్టుకోవాలి. సో మీరు లగ్జరీ వస్తువులు వాడడానికి లేదు. సో ఇక్కడ వేణుస్వామి అలాంటి వైపు వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే, మనకు 2 రకాల విమర్శలు ఆస్ట్రాలజర్ను విమర్శించడానికి ప్రతి ఒక్క కుక్కర్ అడిగి ఉంటుంది. ఫస్ట్ది ఏంటి అంటే, వేణుస్వామి జాతకమే బాగుంటే వేణుస్వామి జాతకాలు ఎందుకు చెప్పుకుంటాడు? అవును, ఇది నెంబర్ 1. దీన్ని బ్రేక్ చేయడానికి నేను ఫస్ట్ లైఫ్లో సక్సెస్ అయి చూపించిన. అరే వేణుస్వామి అంటే ఇట్లా బతుకుతాడు, వేణుస్వామి లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తాడు, వేణుస్వామి కడుపు నిండిన తర్వాత వేణుస్వామి తోపైనాకనే వేరే వాడికి సలహాలు ఇస్తుండు తప్ప వేణుస్వామి చెట్టు కింద చిలక జోషం చెప్పేటోడు కాదు. వేణుస్వామి ఆస్ట్రాలజీకి రోల్ మోడల్. వేణుస్వామి అందుకని అంత పెద్ద ఎత్తున ఉన్నాడు. అనగానే వీళ్ళు ఏమంటారు, వేణుస్వామికి అన్ని డబ్బులు ఎక్కడి నుండి వచ్చినాయంట, ఇవే కుక్కలు. మళ్ళీ అంటే మీరు డబ్బులు సంపాదిస్తే ఏడుపే, సంపాదించకపోతే ఏడుపే. సో జాతకాలు చెప్పుకుంటే వాని జాతకమే బాగుంటే ఎందుకు చెప్పుకుంటాడని మీరే అంటారు. ఒకవేళ వాడు బాగుపడితే వాడు ఎట్లా బాగుపడ్డాడు అని మీరే క్వశ్చన్ చేస్తారు. సో ఇలాంటి ఒక దీంట్లోనే ఉంటుంది తప్ప నా ఇష్టం, నాకు బుద్ధి పుడితే గోవాకు పోతా, నాకు బుద్ధి పుడితే బ్యాంకాక్ పోతా, నాకు బుద్ధి పుడితే దుబాయ్కి పోతా, నాకు బుద్ధి పుడితే ఆస్ట్రేలియా పోతా, నాకు బుద్ధి పుడితే లండన్కి పోతా. సో నాకు అందరికీ స్ట్రెస్ బస్టర్స్ కొన్ని ఉంటాయి. నాకు స్ట్రెస్ బస్టర్ ఏంది, షాపింగ్ పోవడం. నేను షాపింగ్ చేస్తే నేను స్ట్రెస్ బస్టర్, నాకు రిలాక్స్ అయితే నాకు హైదరాబాద్లో కూడా నాకు చిరెత్తుకు రాగానే కార్ తీయమని చెప్తా, వెళ్ళిపోతా. సో నా ఇష్టం అది. నేను అనేది ఏంటంటే ఎంజాయ్ లైఫ్ను. ఇప్పుడు మనకు ఒక శాస్త్రం ఉంది, కామం అనేది ఒకటి ఉంది. ఆ కామం వేణుస్వామికి ఏ మోతాదులో ఉంటుంది? ఓన్లీ మీరు కామాన్ని బేస్ చేసుకునే మాట్లాడుతున్నారు. కామం ఎక్కడ లేదు, ప్రతి దగ్గర కామమే ఉంది కదా. ఇప్పుడు నేను పూజించే అమ్మవారే యోని రూపంలో ఉంటుంది కదా, నేను పూజించేదే కామాఖ్యను కదా. కానీ నేను చూసే విధానంలో తేడా ఉంటుంది. ఇప్పుడు దుర్మార్గులు ఇవాళ 7 సంవత్సరాలు, నిన్న ఎక్కడనో చూసిన 7 సంవత్సరాల అమ్మాయిని రేప్ చేసిండు. అరే మరి నీ బిడ్డ, నీ కళ్ళ ముందర 7 సంవత్సరాల బిడ్డ కనిపిస్తే నువ్వు ఎందుకు ఉంటున్నావు అంటే, నీ ప్రవృత్తి అట్లా తయారైంది, నేర ప్రవృత్తి. అంటే మానసికంగా జనాలు అంత పరాకాష్ఠకు చెందిరు. ఇప్పుడు నేనేం చెప్తా అంటే, ఎంత దరిద్రమైనటువంటి డ్రెస్ వేసుకున్న అమ్మాయి అయినా సరే ఆ అమ్మాయికి ఆ స్వేచ్ఛ ఉంటుంది. అమ్మాయిలు ఎలాంటి వస్త్రాధరణ వేసుకోవాలనైనా సరే వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంటుంది. ఉదాహరణ, పబ్బుకు పోయే అమ్మాయి పట్టు చీర కట్టుకొని పోతుందా? పోదు. కానీ వేణుస్వామి గొప్పతనం ఏంటంటే, వేణుస్వామి పబ్బుకు పోయినా లుంగి అంగి మీదనే పోతాడు. వేణుస్వామి గొప్పతనం అది. సో వేరే అమ్మాయిని మీరు డ్రెస్ అట్లా వేసుకున్నారు కాబట్టి మేము తప్పు పడతామంటే అది ఎట్లయితుంది? ఆమె ఇష్టం అది, ఆమెకు భారతదేశం రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. సో అదే డ్రెస్ నీ బిడ్డ వేసుకుంటే నీ బిడ్డను ఆ దృష్టితో చూస్తావా? అంటే ఇక్కడ నీ దృష్టిలో దోషం ఉంది తప్ప అమ్మాయి వేసుకునే డ్రెస్లో కాదు. మనమే ఎంకరేజ్ చేస్తున్నామా మన పిల్లల్ని స్లీవ్లెస్ వేసుకో బిడ్డ, షార్ట్లు వేసుకో బిడ్డ, చిన్న పిల్లవు ఇప్పుడే వేసుకోగలుగుతావు, ఇంకెప్పుడు వేసుకుంటావు? స్వామీజీ మందు పెట్టుకోవటం ఏంటి, మాంసాహారం తినడం ఏంటి, పబ్బుకి వెళ్ళటం ఏంటి, కామం గురించి మాట్లాడడం ఏంటి, సెక్స్ రిలేటెడ్ విషయాల్ని చర్చించటం ఏంటి, పూజలు ఈ రకంగా చేయమని చెప్పి ఏ పూజారి ఏ గ్రంథాలు చెప్తున్నాయి, వీటికి మీరిచ్చే సమాధానం ఏంటి? దశమహావిద్యల్లో అది క్లియర్గా ఉంది. జంజం వేసుకున్న తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో జంజం వేసుకున్న ప్రతి పండితునికి తెలుసు వామాచారం ఉంటుందని తెలుసు. ఒక్క పండితుడు మాట్లాడలేదు. మాట్లాడరు. మటన్ సేల్స్, చికెన్ సేల్స్, మందు సేల్స్ ఎందుకు పెరిగినాయి? అందరిలాగా నేను చెయ్య కదా, అందరిలాగా నేను మాట్లాడ కదా. వేణుస్వామి డేర్గా మాట్లాడతాడు. వేణుస్వామి దగ్గర ఉన్న గొప్పతనమే అది. ఇప్పుడు అసలుగా ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలలో నాన్ వెజ్ తినటువంటి పంతులే లేరా, మందు దాగని పంతులు లేరా, రాత్రిపూట టోపీలు పెట్టుకొని జీన్స్ ప్యాంటు టీషర్ట్లు వేసుకొని మూలకు కూర్చొని దొంగతనంగా పబ్బులలో మందులు తాగే పంతులు లేరా? వేణుస్వామి అట్లా కాదు కదా. వేణుస్వామి ఏం చేసినా డేర్గా చేస్తాడు. ఇప్పుడు
నేను అనే విషయం ఏంటంటే పూరి జగన్నాథ్ ఆలయంలో పూజా విధానం ఎట్లుంటుంది అంటే ఇక్కడ కూర్చొని మాట్లాడితే కాదు, పూరి జగన్నాథ్ పోతే తెలుస్తుంది. తిరుపతి దేవాలయంలో మీకు తెలుసో తెలియదో, తిరుమల కొండ మీద కొబ్బరికాయ కొట్టరు గుడిలో, తెలుసా మీకు? తెలుసా? మీకు తెలుసా? కొంతవరకు తెలుసు. కొబ్బరికాయ కొట్టరు అనేది ఎక్కడ కొడతారు అంటే అఖిలాండం దగ్గర కొడతారు. వెంకటేశ్వర స్వామికి ఎదురుగా మెట్లుంటాయి మనం కూర్చునేది, ఆంజనేయ స్వామి, బేడి ఆంజనేయ స్వామి అని, అక్కడ కొడతారు కొబ్బరికాయ. ఇప్పుడు తెలివిలేనుడు ఏమంటాడంటే, అరే కొబ్బరికాయ కొట్టని గుడి ఉంటే అదరా ప్రపంచంలో, తిరుపతిలో కూడా కొడతారు కావచ్చు అనుకుంటాడు. అరే మూరు కూడా తిరుపతిలో కొబ్బరికాయ కొట్టరు. నేను మాట్లాడేది దశమహావిద్యలకు ప్రతిరూపమైనటువంటి శక్తిపీఠం, అమ్మవారి శక్తిపీఠం, అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైనటువంటి కామాఖ్య అమ్మవారి గురించి మాట్లాడుతున్నా. ఆ అమ్మవారిని నేను పూజిస్తా. నేను పూజించేది ఇద్దరిని పూజిస్తా. ఒకటి వెంకటేశ్వర స్వామి తిరుమల, రెండవది కామాఖ్య అమ్మవారు రాజశ్యామల అమ్మవారిని పూజిస్తా. ఆమె దగ్గర మందు మాంసం లేకుండా పూజ నిషేధం. అక్కడికి పోయిన వాళ్ళకి అర్థమవుతుంది. ఆ దేవాలయంలో ప్రసాదం పెట్టేదే పాలకూర పప్పు వేసి మటన్ వండి పెడతారు మనకు డైరెక్ట్గా. ఇన్ని మాట్లాడుతున్నాము. కాశీకి పోయిన వాళ్ళు, సరే కామాఖ్య పోయిన వాళ్ళు తక్కువ మంది, కాశీకి పోయిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. కాశీకి పోయినప్పుడు కాశీలో రాత్రిపూట 7 గంటలకు కాలభైరవ టెంపుల్లో మందు పోసి పూజ చేస్తారే, కాలభైరవ టెంపుల్లో. మరి దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు? మహాకాళేశ్వర్, ఉజ్జయిని మహాకాళేశ్వరంలో మందు పోసి పూజ చేస్తారే, దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు? అరే అవన్నీ పక్కకు పెట్టండి, మనం మాట్లాడుతున్నాం. ఇవాళ మనం ఆషాఢ మాసం ఉన్నాం తెలంగాణలో. మందు మాంసం లేనటువంటి ఒక్క గుడి చూపిరి, అమ్మవారి గుడి. పోచమ్మ, మల్లమ్మ, ఎల్లమ్మ, బాలమ్మ, పోచమ్మ, చిత్తారమ్మ, పోలేరమ్మ, చెప్పండి, మారమ్మ. ఇవాళ మీరు నెల మొత్తం ఊపిడిచి పెడుతురు కదా తెలంగాణలో. మందు మాంసం లేకుండా బోనాలు చేపిమని ఆర్డర్ ఇవ్వండి. ఏది వేణుస్వామి నిజాలు చెప్తే మీకు ఇట్లా అనిపిస్తాడా? బరాబరి చెప్తా నిజాలు. అంతెందుకు ఇవాళ మీ ముఖంగా చెప్తున్నా, ఇప్పటివరకు చెప్పలే. 2 తెలుగు రాష్ట్రాలలో జరిగినటువంటి ఎన్నికలలో ఒక సీఎం ఓడిపోవడానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి పూజ చేసిర్రు. ఒక సీఎం గెలవడానికి 72 కోట్ల రూపాయలు ఖర్చు చేసి పూజలు చేసిర్రు. ఆంధ్ర రాష్ట్రంలోనూ. నేను రాష్ట్రాల గురించి మాట్లాడా, మీకు 2 తెలుగు రాష్ట్రాలని చెప్పిన, మీరే తీసుకోండి. దానివల్ల ఒక సీఎం ఓడిపోయిండు, ఒక సీఎం గెలిచిండు తెలుగు రాష్ట్రాలలో. ఏమోహం అంటే ఒక బగాళముఖి పూజలు అంటే ఖర్చు చూడండి. ఒక సీఎం గెలవడానికి 72 కోట్లు ఖర్చు పెట్టారు. ఒక సీఎం ఓడిపోవడానికి కూడా ఖర్చు పెట్టారు. ఆ ఒక సీఎం ఓడిపోవడానికి అయితే మా కళ్ళ ముందు జరిగింది. మేము అనుకోకుండా ఆ రోజు రాత్రి నా టీం అందరం మేము పూజ చేస్తున్నాము. అనుకోకుండా మా దృష్టిలో ఫోటోలు పడ్డాయి. ఎందుకు పెట్టిరు ఇవి అంటే, మాకున్న అంతా నెట్వర్క్ కదా నాది అక్కడ. సో పెద్ద పూజారిని అడిగితే చెప్పిండు, ఏ కోనే మేరకు నైమాలం ఏ హార్నేకి వెళ్ళే పూజా కర్రే. అట్లనే ఒక సీఎం గెలవడానికి 72 కోట్లు ఖర్చు అయింది. నమ్ముతారా మీరు? 72 కోట్లు. అంటే పూజకు అంత పవర్ ఉంటుంది అంటారు. 72 కోట్లు పెట్టి. ఎస్. ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే, ఉదాహరణ ఇప్పుడు నేను ఒక వ్యక్తి గెలవాలని నేను సపోజ్ 10 లక్షలు పెట్టి పూజ చేసిన, అవతలి వాడు 10 కోట్లు పెట్టి చేసిండు అనుకో, అప్పుడు నేను డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అంటే నేను చేసిన పూజ ఫలించినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అంటే అది నేను గెస్ చేయలేను కదా, అంత పెద్ద శత్రువులు ఉన్నారు అవతలి వాడికి, నాకేం తెలుసు? తెలియదు కదా. సో ఒక్కొక్కసారి జరుగుతుంది. చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ కేసు ఇన్ జిఎస్టీ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, అరెస్ట్ అయ్యిండు ఒక అతను నాకు పూజ చెప్పిండు. పూజ చెప్తే నేను దేనికోసం అంటే అరెస్ట్ కాకుండా, అంటే నేను బెయిల్ రావడానికి, అరెస్ట్ కాకుండా ఉండడానికి కూడా కారాగార దోష నివారణ పూజలు అని చేస్తాం మేము. చేసినప్పుడు నేను పూజ చేసినాక అతనికి నాకు కొన్ని సిమ్టమ్స్ కనిపించినాయి. పూజ చేయగానే నేను ఎంబడే ఫోన్ చేసి చెప్పిన, ఇది ఫెయిల్ అయింది పూజ, మీరు అరెస్ట్ అవుతారని చెప్పిన. ఫస్ట్ జిఎస్టీ కేసు ఇన్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అతను అరెస్ట్ అయ్యాడు. జిఎస్టీ కట్టకపోవడం వల్ల 60 రోజులు జైలు ఉన్నాడు. స్వామి ఇంకొక విషయం చెప్తున్నా, మీరు ఎంబడే ఇంకో ప్రశ్న అడగవచ్చు. జైలుకు పోయిన కవిత కామాఖ్యకు పోయింది, కానీ పూజలు చేసుకోలే. చాలా మంది లిక్కర్ స్కామ్ జరిగిన తర్వాత జైలుకు పోవడానికి 2 నెలల ముందు కామాఖ్యకు పోయింది, ఎవరో సజెషన్ చేస్తే. కవిత గారు కామాఖ్యకి వెళ్ళింది. నటరాజ శాస్త్రి గారు వీళ్ళ నాన్నగారు సీఎం కేసీఆర్ గారు ఆరోగ్యం బాగాలేనప్పుడు వచ్చి శాలువ సన్మానం చేసేసి వెళ్ళాడు. ఆరోగ్యం తర్వాత కవిత గారితో మాట్లాడారు. మీరు అన్నట్టు కవిత గారు కామాఖ్యకి వెళ్ళింది కానీ ఏం పూజ చేసుకోలే. నేను ఫీల్ అయ్యేది ఏంటంటే, ఇప్పుడు అక్కడికి పోతున్నప్పుడు పూజ జరగాలి కదా. నువ్వు పోయింది దేనికోసము? కారాగార దోషం కోసం పోయినప్పుడు అక్కడ పూజ చేసుకోవాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు? పోతున్నారు, అమ్మవారికి చెద్దర సమర్పిస్తున్నారు, చీర సమర్పిస్తున్నారు, రిటర్న్ వచ్చేస్తున్నారు, కానీ పూజలు చేసుకోవట్లేదు. మెయిన్ అక్కడ 10 రకాల పూజలు, దశమహావిద్యలు ఉంటాయి. నువ్వు ఏ అమ్మవారికి ఏ పూజ చేయాలి అనేది డిసైడ్ కావాలి. సెలబ్రిటీస్ కంటే వాళ్ళకి హోదాలు ఉంటాయి, డబ్బులు ఉంటాయి, ఓకే. కొంతమంది కామన్ పీపుల్ ఉంటారు, చాలా డబ్బులు ఉంటాయి, ప్లస్ ఆర్ మైనస్లో ఉంటాడు.
నిజంగా జాతకాలు చెప్పించుకుంటే స్వామీజీ దగ్గరికి పోతే కొంత డౌట్స్ క్రియేట్ చేస్తాడు, కొంత నీకు ఇది బాలేదు అది బాలేదు అని చెప్పిన తర్వాత రెమెడీస్ చెప్తారు, ఆ రెమెడీస్ వల్ల అవుతాయి అంట. అది స్వామీజీ ఆయన బిజినెస్ కోసమే చేసుకుంటున్నాడు అనుకున్నాడు. కానీ పూజలో ఉంటున్న శక్తి గురించి కానీ ఆ అమ్మవారి అనుగ్రహం గురించి మర్చిపోతూ ఉంటారు. ఈ ప్లస్ ఆర్ మైనస్ వాళ్ళ కోసం స్వామీజీగా మీరేం చెప్తారు? సూపర్ 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 క్వశ్చను. చాలా నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు అడిగే ప్రశ్నలు ఇంతవరకు ఏ జర్నలిస్ట్ అడగలేదు. సో ఇక్కడ చేయించుకునే యోగ్యత వాళ్ళకు కూడా ఉండాలి. చేయించుకునే యోగ్యత వాళ్ళకు కూడా ఉండాలి. చేయించుకునే యోగ్యత ఉండాలి. ఇక్కడ కొంతమంది గోపీలు ఉంటారు. గోపి అంటే గోడ మీద పిల్లులు, వాళ్ళే ఎక్కువ నష్టపోతారు. రైట్. ఇప్పుడు నాది తెలంగాణ ప్రాంతంలో, నాది గజ్వేల్ తూప్రాన్కు మధ్యలో ఉన్నటువంటి ఒక గ్రామం. తెలంగాణ గజ్వేల్లో ప్లస్ తూప్రాన్లో ఈ రెండు మధ్యలో ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించి మన తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని ఆల్మోస్ట్ ఆల్ ప్రతి విలేజ్లో నేను చెప్పిన. ప్రతి విలేజ్లో మీరు నమ్మరు, సునీల్ కొనుగోలు టీము నాతో మాట్లాడింది. సునీల్ కొనుగోలు అనే వ్యక్తి రేవంత్ రెడ్డికి ఇప్పుడు పనిచేస్తున్నాడు. 64 మ్యాజిక్ ఫిగర్ ఇచ్చిన నేను. మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు వాళ్ళను. నేను 64 మ్యాజిక్ ఫిగర్ ఇస్తే షాక్ అయ్యండి ఆయన. ఎట్లు ఇచ్చారు మీరు అని అడిగిండు. నాకు అదంతా అనవసరం అండి, నేను జాతకపరంగా ఇస్తున్నా. సో నేను ఎప్పుడు ప్రతిసారి గెలుస్తానే ఇస్తా కదా, ఓడిపోతాను ఇయ్య కదా. నేను గెలుస్తానే నేను ఆ 64 మ్యాజిక్ ఫిగర్ ఇచ్చిన. ఇదే గజ్వేల్లో ఇదే తూప్రాన్లో చాలామందికి నా సన్నిహితులకు, నా దోస్తులకు, నా సర్కిలు, నా గ్రూప్లో ప్రతి ఒక్కళ్లకు నేను చెప్పింది ఒకటే మాట, ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది తెలంగాణలో. 64 నుండి 65 సీట్లు వస్తాయి, మినిమం మ్యాక్సిమం 90 సీట్లు వస్తాయని చెప్పిన. కాంగ్రెస్ గెలిచినాక వాళ్ళందరూ ఏం ఫీల్ కావాలి? వేణుస్వామి చెప్పేటి నిజాలని ఫీల్ కావాలి. కానీ మీరు నమ్మరు, మళ్ళా దే ఆర్ వెయిటింగ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్. అంటే వేణుస్వామి ఈసారి ఓడిపోతాడా అని ఆలోచించారు తప్ప వేణుస్వామి చెప్పినవి 90 జరిగినాయి అని ఆలోచిస్తలేరు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంది? నన్ను విమర్శించాలి అని మానసికంగా వాళ్ళు ఫిక్స్ అయ్యారు. ఇంకా వాళ్ళు నా దగ్గరికి రారు లైఫ్లో. సో నా దగ్గరికి రావద్దు అనుకునేవాడు నాలో చెడుని ఎతికే ప్రయత్నం చేస్తాడు, నాలో ఫెయిల్యూర్ని ఎతికే ప్రయత్నం చేస్తాడు. సక్సెస్ వాడి కంటికి కనిపించదు. వాళ్ళని గోపీలు అంట, గోడ మీద పిల్లలు. నాకు అవసరం లేదు వాళ్ళతోని. నా క్లయింటేల్ చాలా పెద్దది. సోషల్ మీడియాలో ఒక ప్రిడిక్షన్ చెప్పినందుకే ఇంత పబ్లిసిటీ వస్తే ప్రతిరోజు 10 మందికో 15 మందికో వ్యక్తిగతమైన జాతకాలు చెప్పే నా సక్సెస్ రేటు 98% ఉంటే ఎంతమంది నన్ను నమ్మే జనాలు తయారవుతారు? ఆలోచన చేయండి. సో ఎంతమంది నన్ను బిలీవ్ చేస్తారు? ఒకవేళ నిజంగానే నేను చెప్పింది జరగలేదు అనుకొని నన్ను దూరం చేసుకునేటువంటి వాడిని నష్టజాతకుడు అనుకుని వదిలేస్తా. చాలామంది జగన్మోహన్ రెడ్డి తర్వాత ఓడిపోయింది సరే, ముఖ్యమంత్రి ఎవరయ్యారు అనేది పక్కన పెడితే, మీరు షూట్ చేసి ఒక వీడియో అయితే వదలడం జరిగింది. ఆ తర్వాత మీ గురించి అంతా ఏమనుకున్నారంటే, వేణుస్వామి పని అయిపోయింది, ఇక భవిష్యత్తు గురించి కానీ జాతకాల గురించి ఇంకెప్పుడు చేయడమో, సెలబ్రిటీకి చెప్తే మాత్రమే ఆయన స్టాండర్డ్స్ ఆ లెవెల్లో ఉంటాయి, ఇక నుంచి నేను జాతకాలే చెప్పాను అన్న తర్వాత ఇంక అయిపోయిందేమో, జాతకాలే చెప్పాను, ఇంకా తెలంగాణ భాషలో చెప్పాలంటే వేణుస్వామి దుకాణం బంద్ అయిపోయింది అన్నట్టు ట్రోల్ చేసి. వేణుస్వామి ప్రాణం పోతే వేణుస్వామి దుకాణం బంద్ అవుతుంది ఆపనంటారు. వేణుస్వామి ప్రాణం పోతే వేణుస్వామి దుకాణం బంద్ అవుతుంది. అప్పటిదాకా వేణుస్వామి ఆలోచన చిన్న గ్యాప్ ఇచ్చిండు. వేణుస్వామి ఎందుకు ఇచ్చిండు అంటే, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వ్యాక్యూమ్ వేణుస్వామి క్లియర్ చేసుకుండు. అంటే ఇంతకంటే లేదు ఇక. ఇప్పుడు ఒక ఏరియాలో బట్ గట్స్ ఉండాలి స్వామి అలాంటి వీడియో పెట్టడానికి, యాక్సెప్ట్ చేయడానికి కూడా. నేను మొగోడిని కదా, వేరే వాళ్ళలాగా ప్లేట్ ఫిరాయిస్తలేను కదా. వేరే స్వామీజీలు, ఇప్పుడు మీరు మాట్లాడిన ఆంధ్రప్రదేశ్ 2 స్వామీజీలు దుకాణం తెల్లారే ఇట్లా తిప్పిరు, నేను తిప్పలే. నేను అదే స్టాండ్ మీద ఉన్నా. ఇప్పుడు కూడా చెప్తున్నా, నేను కూటమి గెలుస్తుంది ఒకవేళ కలుస్తే అని చెప్పిన వీడియో నా దగ్గర ఉన్నా, నేను మాట్లాడతలేను. నేను అదే స్టాండ్ మీద ఉన్నా. ఎందుకంటే నా ఫెయిల్యూర్ ఒకటి జరిగింది అని ఒప్పుకుంటున్నా. కానీ నేను ఇట్లా ప్లేట్ ఫిరాయించే మనిషిని కాదు. గట్స్ ఉండాలి, 100% గట్స్ ఉండాలి. ఆ గట్స్ నాకు ఉన్నాయి, ఒప్పుకునే గట్స్ నాకు ఉన్నాయి. నన్ను ఈ ఒక్క ఇన్సిడెంట్ చూపించి వేణుస్వామి దుకాణం బంద్ చేస్తాడు, వేణుస్వామి దుకాణం బంద్. బట్ ఒక విషయం నాకు కూడా అడగాలనిపించింది స్వామి, చిన్న కష్టం వచ్చినప్పుడే వెనుదిరిగిపోతారు. అంతెందుకు జగన్మోహన్ రెడ్డి లాంటి స్టాండర్డ్ ఉన్న లీడరు ఫెయిల్ అయిన తర్వాత అసెంబ్లీలో నిలబడడానికి ధైర్యం చూపించాలి. ఒకటి, పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా విమర్శించండు, అంత పెద్ద ఫెయిల్యూర్ వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేసే ధైర్యం లేదని ఒకటి. రెండో ఫెయిల్యూర్, కేసీఆర్ గారు ఓడిపోయిన తర్వాత కనీసం ప్రెస్ మీట్స్ పెట్టలే. ఆయనకు ఎంతటి ధైర్యం? ఒక రాష్ట్రాన్ని తీసుకొచ్చే శక్తి ఉన్న కేసీఆర్ గారికి ఒక్క ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా ఆ ఫెయిల్యూర్ యాక్సెప్ట్ చేయాలని. బట్ నేను ఫెయిల్ అయ్యాను, అమ్మవారికి లేకపోతే వెంకటేశ్వర స్వామికి క్షమాపణలు కోరుతూ అంత పెద్ద వీడియో తీశారు. ఏంటి మీ గట్స్ ఏంటి అసలు? నా పవరే వాళ్ళిద్దరు, నా నమ్మకం అది, నా నమ్మకం.
ఇప్పుడు జీవితాంతం చంద్రబాబు నాయుడును జగన్మోహన్ రెడ్డి తిడతాడు, జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు తిడతాడు, తెలంగాణకు వస్తే రేవంత్ రెడ్డిని కేసీఆర్ తిడతాడు, కేసీఆర్ను రేవంత్ రెడ్డి తిడతాడు. వీళ్ళ నుండి పొగడతలు ఎక్స్పెక్ట్ చేయడం అంటే వాళ్ళంత పిచ్చి ముండా కొడుకులు ప్రపంచంలో ఉండరు. నెవర్, అది ఎప్పుడు జరగదు కూడా. అది జరగదు. అట్లనే నన్ను విమర్శించే వాళ్ళు ఎప్పుడు నన్ను విమర్శిస్తారు కదా. చిన్న వ్యక్తి అన్వేష్ అనే వ్యక్తిని మీరు ఆ ముండా కొడుకు అది అని నేను అనలేదు. అది మన ఇంటర్వ్యూలో మిస్టేక్ జరిగింది. ఏంటంటే అది మన ఇంటర్వ్యూలో తను ఎవరు నన్ను ఇంటర్వ్యూ చేసింది కిషోర్, తన ప్రాబ్లం ఏమైంది అంటే నేను తిట్టింది ఎవరిని అనుకుంటారు ఆ రోజు, ఆస్ట్రేలియా మనిషిని తిట్టిన, అది మిస్టేక్ అయింది. అది నేను అసలు నా అన్వేష్ అనే వ్యక్తి నాకు పరిచయం కూడా లేడండి పాపం. అయ్యో, ఆయన చాలా బాధ. నాకు తెలియదు ఆయన ఎవరో కూడా. వాస్తవంగా నా అన్వేష్ అనే వ్యక్తి నాకు తెలియదు. ఈ మధ్యన ఎవరో నా అన్వేష్తో పాటు ఇంకెవరో ఇద్దరు కొట్టుకుంటుంటే ఈ నా అన్వేష్ ఎవరు అని చూసాను నేను. నాకు అసలు నా అన్వేష్ ఎవరో తెలియదు. నేను నా అన్వేషణ తిట్టలే, నేను ఆస్ట్రేలియా దేశంలో ఉన్న వ్యక్తిని తిట్టిన, పారిపోయిన. పక్క అన్వేష్ అనే వ్యక్తి తన వ్యక్తిగతంగా దేశాలన్నీ తిరుగుతూ ఒక గిన్నిస్ వరల్డ్ బుక్ రికార్డులో ఆయన గుర్తింపు పొందాలని. నేను ఎందుకు తిడతానండి? నేను అట్లాంటి వ్యక్తిని నేను ఎందుకు తిడతా? నాకు ఇంకొకటి ఏదో సామెత ఉంది, మోకాల మీద కొడితే పన్ను రాలని అని. నేను ఆయన గురించి నేను ఎందుకు మాట్లాడతా? నాకు సంబంధమే లేని వ్యక్తి కదా, నాకు సంబంధం లేదు. నిజంగా కూడా నేను ఆయన గురించి మాట్లాడలే, అది ఎక్కడనో మిస్టేక్. నేను మాట్లాడిన ప్రస్తావన ఎందుకు వచ్చింది నేను అందుకనే నేను ఇప్పుడు మీకు చెప్పదలుచుకున్న పాయింట్ నేను ఎందుకు ఆపేసిన అంటే, ఆ రోజు వీడియో ఆపడానికి గల కారణం ఏంటంటే నేను సెలబ్రిటీ జాతకాలు ఇవన్నీ చెప్పను అని ఎందుకు చెప్తున్నా అంటే, తెలంగాణ ఎన్నికలలో నేను మీకు చెప్పిన ఒక వీడియో ఉంది. తెలంగాణ ఎన్నికలలో మనం ఏం చెప్పినాం, 2023లో కేసీఆర్ గారి పార్టీ టీఆర్ఎస్ అనేది గెలిస్తే రాసి పెట్టుకోండి, కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్, డైరెక్ట్ సీఎం. కేసీఆర్ గారు సీఎం గారు, డైరెక్ట్ కేటీఆర్ సీఎం, డైరెక్ట్ ప్రమాణ స్వీకారమే కేటీఆర్ గారు చేస్తారు. 2023లో నేను చెప్పేది. ఒకవేళ టీఆర్ఎస్ గెలిస్తే నేను మాట్లాడేది. ఇన్ కేసు కాంగ్రెస్ పార్టీ గెలిచింది అనుకో, అప్పుడు చూద్దాం ఎవరు లీడర్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వస్తాడా, రాజగోపాల్ రెడ్డి వస్తాడా, లేకుంటే రేవంత్ రెడ్డి అవుతాడా, లేకుంటే ఇంకెవరు అవుతారు. బీజేపీ ఉంది, బీజేపీ నుండి బండి సంజయ్ అవుతాడా, కిషన్ రెడ్డి అవుతాడా, డీకే అరుణ అవుతారా. బట్ ఈవెన్ నేను ఈ వీడియో ట్రోలింగ్ చూసిన తర్వాత నేనే నమ్మాను. ఇప్పుడు 2023 డిసెంబర్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత నన్ను ట్రోల్ చేయడానికి ప్రధానమైన వీడియో ఇది. దీంట్లో వాళ్ళకి కావాల్సిన కంటెంట్ తీసుకొని కేటీఆర్ డైరెక్ట్ సీఎం అనే కంటెంట్ తీసుకొని నన్ను ట్రోల్ చేశారు. నేను వాస్తవంగా ఏం చెప్పినా అంటే, ఒక్కవేళ టీఆర్ఎస్ గెలిస్తే ఎవరు వస్తారు అని నన్ను యాంకర్ అడిగింది. నేను యాక్చువల్గా టీఆర్ఎస్ గెలిచే అవకాశం లేదు, కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పిన. కానీ ఆమెం అడిగింది అంటే, ఒకవేళ గెలిస్తే కేటీఆర్ సీఎం అవుతాడు, బీజేపీలో గెలిస్తే ఎవరు సీఎం అవుతారు, కాంగ్రెస్లో గెలిస్తే ఇట్లా విశ్లేషించుకుంటూ వచ్చిన. ట్రోలర్స్ బాగా పెరిగి నన్ను గెలికితే నా ఇగోను అట్టి చేస్తే మళ్ళీ దుకాణం ఓపెన్ చేస్తారు. ఓకే, సోషల్ మీడియాలో ఈసారి అట్టిట్లుండదు. తెలుగులో మాత్రం చెప్పను, ఇంగ్లీష్, హిందీ. చాలామంది కూడా ఒక క్లీన్ ఇమేజ్ కోసమే పోరాడుతూ ఉంటారు. ఇప్పుడు నరేంద్ర మోడీ ఉన్నారు, ఆయన మీద హిందుత్వవాదాన్ని బాగా రుద్దుతూ ఉంటాడు. బట్ ఆయన హిందుత్వవాదినే కాదు, ముస్లిమ్స్ కోసం చేసిన అనేక వాళ్ళు ఉన్నా కూడా ఆయనకు అదే వాదాన్ని చుట్టుముట్టుతున్నాయి. రెండోది, వేణుస్వామి చాలా స్పష్టంగా ప్రిడిక్షన్ 99% కరెక్ట్గా ఇచ్చినా కూడా ఒక 1% రోల్లో మీ ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అవుతా ఉంది. సో ఒక స్పెసిఫైక్ మంచి బిజినెస్ మ్యాన్లు ఉంటారు, వాళ్ళ లైఫ్లో ఎదగాలని అనేక రకాలుగా కోరుకుంటారు. మీ దగ్గరకు వస్తే మా జీవితాలు బాధపడతాయి, బాగుంటాము అని చెప్పి అనేక రకాలుగా మిమ్మల్ని సందర్శించాలి అని అనుకుంటారు. ఇంత కన్ఫ్యూజన్ పెద్ద ఛాలెంజే మీకు ఏ రకంగా? నాకేం లేదు, నాకు ఛాలెంజ్ నాకు కాదు, నా దగ్గరకు వచ్చేవాడికి అసలు నాకు ఛాలెంజే లేదు. నేను ఫుల్ ఫిక్స్, నాకు క్లారిటీ ఉంది. ఇప్పుడు ఐపీఎల్ క్రికెట్ టీంలో హార్దిక్ పాండ్యాను బూ 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 అని విపరీతంగా ట్రోల్ చేసిర్రు. ఇవాళ సిగ్గు శరం వదిలిపెట్టి ప్లకార్డులు పట్టుకొని ఐఎమ్ సారీ, వీఆర్ సారీ అని ఎయిర్పోర్ట్లో పడ్డారు, బాంబే ఎయిర్పోర్ట్లో. అంటే సక్సెస్ రేటు చూస్తారు తప్ప, తెలివిగల్లోడు అయితే సక్సెస్ రేటు చూస్తాడు తప్ప, ఒక్క ప్రిడిక్షన్ ఫెయిల్ కాగానే వేణుస్వామికి జాతకం రాదేమో, విశ్లేషణ రాదేమో అనుకుంటే వాడిని గోపి అంట, నేను గోడ మీద పిల్లి అంట. సో వాంతో నాకు పని ఏముంది? అలాంటి వాళ్ళు నాకు వద్దు. జ్యోతిష్యం నాకు సబ్జెక్టే కాదు. ఫైనాన్షియల్గా నేను సంపాదించుకోవడానికి మొదటి నుండి చెప్తున్నా. అవసరం అనుకుంటే మటన్ షాప్ పెట్టుకుంటా, అవసరం అనుకుంటే రియల్ ఎస్టేట్ చేసుకుంటా, అవసరం అనుకుంటే ఇంకోటి చేసుకుంటా. సో వేణుస్వామి డబ్బుల కోసం భయపడే సవాలే లేదు. వేణుస్వామి ఎప్పుడు ఎవర్గ్రీన్ డబ్బుల విషయంలో. వేణుస్వామి బతుకుతాడు. వేణుస్వామికి అతిపెద్ద ప్లస్ పాయింట్ వేణుస్వామి వైఫ్ ఉన్నది. వేణుస్వామి భార్య హ్యాపీగా ప్రోగ్రాములు చేసుకుంటుంది. ఒకవేళ నేను నా దుకాణం బంద్ చేసుకుంటే నన్ను పోషించడానికి నా భార్య ఉన్నది 4 రోజులు. నేను ఒక కాజు మీద కొట్లాడుతున్నా, ఒక శాస్త్రాన్ని బయటికి తీసుకురావాలని కొట్లాడుతున్నా, దాన్ని ఎలివేట్ చేయాలని కొట్లాడుతున్నా. స్వామి, ఈ మధ్యకాలంలో సెలబ్రిటీస్ని ఎక్కువగా, ఎస్పెషల్లీ హీరోయిన్స్ని కూర్చోబెట్టి పూజలు ఎక్కువగా చేసినట్టు కనిపించారు. వాస్తవంగా వాళ్ళ పూజలు ఫలించే విధంగానే జరిగిన పూజలా అవి, లేకపోతే కేవలం మీరు డబ్బులు సంపాదించుకోవడానికే జరిగిన పూజలా అవి? ఒకటి. రెండోది,
వేణుస్వామి మాయమాటలు చెప్పి సెలబ్రిటీస్కి ఈ పూజ చేస్తే నువ్వు చాలా పెద్ద సెలబ్రిటీ అవుతావు అని చెప్పి ఒక చిన్న ట్రోల్స్ చూసాం మొన్న. దాన్ని ఏ రకంగా స్పందిస్తారు? నిజంగా కాసేపు ట్రోల్స్ని పక్కన పెడతారు. వేణుస్వామి అమ్మాయిల దగ్గర డబ్బులు తీసుకునే అంత నీచుడు కాడు. వేణుస్వామి మీకు తెలియనటువంటి వేణుస్వామి ఉన్నాడు. వేణుస్వామిలో సోషల్ వర్కర్. సో సామాజికమైనటువంటి బాధ్యతగా నా వంతు సహాయంగా ప్రస్తుతం ఒక 20 మంది రేప్ విక్టిమ్స్ నేను దత్తత తీసుకున్నా. 2014 సంవత్సరం నుండి నేను నా భార్య కలిసి 2014 సంవత్సరం అంటే 10 సంవత్సరాలు అవుతుంది. 15 మందిని తీసుకున్నాము లాస్ట్ 10 ఇయర్స్. లాస్ట్ మంత్ జూన్ 1వ తేదీ నాడు ఇంకో 5 మందిని దత్తత తీసుకున్నాము. రేప్ విక్టిమ్స్, రేపు కాబడ్డటువంటి అమ్మాయిలను, అంటే వాళ్ళు మానసికంగా వాళ్ళకి ఏం గుర్తుండదు, వాళ్ళని తీసుకున్నాము. ఆ 20 మందిని లాస్ట్ 10 సంవత్సరాల నుండి మేమే పోషిస్తాం. వాళ్లకు లాస్ట్కు నెలసరి వస్తే వాడే ప్యాడ్ల దగ్గర నుండి మేమే పోషిస్తున్నాం వాళ్ళను. వాళ్లకు నేను నా భార్య. అట్లనే కళ్ళు చెవులు లేనటువంటి వాళ్లకు మలక్పేటలో ఉన్నటువంటి ఆశ్రమానికి ఎక్విప్మెంట్స్ ఎంతమంది 60 మందికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ మేము కొనిచ్చినాము. అట్లనే కరోనా టైంలో సుమారు 40 లక్షల రూపాయలు సెక్స్ వర్కర్లకు నేను ఇచ్చిన, దానం చేసిన. ఎందుకు అంటే కరోనా టైంలో బాగా బాధింపబడ్డ వాళ్ళు ఫైనాన్షియల్గా సెక్స్ వర్కర్స్. ఎందుకంటే ఒక మొగడు పెళ్ళాన్ని ముట్టుకోవాలంటే భయపడ్డాడు ఆ టైంలో. అట్లాంటి టైంలో వాళ్ళ దగ్గరికి ఎవరు క్లయింట్లు లేకపోతే వాళ్ళు బ్రతకడానికి 40 లక్షల రూపాయలు విరాళం ఇచ్చిన. అంటే ఒక్కొక్క అమ్మాయికి 50,000, 1,00,000 రూపాయలు అట్లా కరోనా ఉన్నన్ని రోజులు నా స్తోమతకు మించి నేను చేసిన. సో వేణుస్వామి అమ్మాయిలను ఎప్పుడూ అమ్మవారి రూపంలోనే చూస్తాడు. ఒక అమ్మాయిని విలాసవంతమైన వస్తువుగా వేణుస్వామి ప్రాణం పోయినా చూడడు. వేణుస్వామి భార్యతో సహా, వేణుస్వామి భార్యను కూడా వేణుస్వామి ఒక అమ్మవారిని చూసినట్టే చూస్తాడు. అట్లనే నా దగ్గరకు వచ్చే ప్రతి అమ్మాయిని నేను ఒక అమ్మవారిని చూసినట్టు చూస్తా తప్ప ఒక విలాసవంతమైన వస్తువుగా నేను చూడను. సో నా దగ్గరకు వచ్చే అమ్మాయిల దగ్గర నేను డబ్బులు తీసుకోను. నేను ఇప్పటి వరకు డబ్బులు తీసుకున్న ఒకే ఒక్క హీరోయిన్ రష్మిక మందన్న. ఆమెకు ఆ స్తోమత ఉంది కాబట్టి ఆమె నాకు ఇచ్చింది. తర్వాత చేసిన ఏ పూజకు కానీ ఏ హీరోయిన్కు కానీ నేను సింగిల్ ఎంపీ తీసుకోలే. ఒక్క రూపాయి కూడా తీసుకోలే. నేను తీసుకోలే. నా సొంత డబ్బులు పెట్టి చేసుకున్నా. ఈవెన్ కామాఖ్య ఫ్లైట్లు కూడా నా సొంత డబ్బులు పెట్టి నేను చేసిన. మీరు నమ్ముతారో నమ్మరో, ఈ మధ్యన నేను చేసిన పూజ ఒక కన్నడ హీరోయిన్కి చేసిన. ఆమె బెంగళూరు నుండి హైదరాబాద్కి వస్తేందుకు నా సొంత డబ్బులు నేను వాడి ఆమె ఫ్లైట్ టికెట్ నేను బుక్ చేసిన, ఆమెకు వాళ్ళ అమ్మకు. వెంకటేశ్వర స్వామి మీద సాక్షిగా చెప్తున్నా. సో నేను డబ్బులకు ఆశపడే వ్యక్తిని కాదు. అంటే ఇది చేసిన తర్వాత ఈ సెలబ్రిటీ పాపులర్ అయ్యారు అని చెప్పడానికి ఏమన్నా? రష్మిక ఉంది కదా, ఎవరో ఎందుకు, రష్మిక ఉంది, నేషనల్ క్రష్ రష్మిక ఉంది. ఇంకెవరు ఉన్నారు స్వామి? ఇక చాలామంది ఒప్పుకోరు నిజాలు చెప్పడానికి. ఓకే, చాలామంది ఉంటారు. సినిమా ఇండస్ట్రీ, పొలిటికల్ గోప్యంగానే ఎక్కువ గోప్యంగా జరుగుతాయి. ఎవరైనా చెప్పమంటే చెప్తాం బయటికి, లేకపోతే నాకేం అవసరం. ఇప్పుడు నాకు వచ్చేదేముంది, వాళ్ళు మా గురించి చెప్పండి అంటే చెప్తాం. అంటే ఏమైపోయిందంటే, మీకు గుర్తుందో గుర్తు లేదో, నేను ఒక ఇన్సిడెంట్ చెప్తా. లేటెస్ట్గా జరిగింది 15 days బ్యాక్. డీకే శివకుమార్ ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట చెప్పిండు, మా మీద క్షుద్ర పూజలు జరుగుతున్నాయి కేరళలో అని. మన లేటెస్ట్గా 15 రోజుల కింద ప్రెస్ మీట్లో ఆయనను దించడానికి, సిద్ధరామయ్యను దించడానికి, ఈయనను దించడానికి 15 రోజుల కింద కేరళలో బలులు జరుగుతున్నాయి అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిండు. సో ఇవాళ ప్రతి దగ్గర బ్లాక్ మ్యాజిక్ జరుగుతున్న సందర్భంలో ప్రతి ఒక్కళ్ళు ప్రొటెక్షన్ కోసం ఏదో ఒక పూజలు చేసుకుంటారు. అలాంటి పూజనే బగాళముఖి. నిజంగా పూజలకి అంత పవర్ ఉంటుందా స్వామి? ఒక ముఖ్యమంత్రిని పడేసే అంత ప్రభుత్వం 100% ఉంటుంది. అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. అవి అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. ఇప్పుడు దూరం నుండి చూసేటోనికి ఏం అర్థం కాదు. దాంట్లో ఇన్వాల్వ్ అయితే కానీ పక్కవాడికి మనము 10 సలహాలు ఇవ్వచ్చు. మన దగ్గరకు వచ్చినప్పుడు తెలుస్తుంది. మన దగ్గరకు వచ్చినప్పుడు ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, కేసీఆర్ ముఖ్యమంత్రి ఓడిపోయినప్పుడు బయటికి రాలేదు అని, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినప్పుడు బయటికి రాలేదని. నిజమే. మీరు ఓడిపోయిన దాని గురించి నేను చెప్తా మీకు. నాకు చాలా దగ్గరైనటువంటి ఒక ఎమ్మెల్యే ఓడిపోతే వాళ్ళ 2 పిల్లలు, ఆయన 3 అపోలో హాస్పిటల్లో న్యూరో వార్డులో పండుకున్నారు. 15 రోజులు డిప్రెషన్లోకి పోయారు. ఎందుకు అంటే ఇంటి ముందర జనాలు లేరు, గన్మెన్ లేరు. ఆ పిల్లలు హాస్పిటల్, కాలేజీకి పోయినా, స్కూల్కి పోయినా గన్మెన్లు వచ్చేది ఎంబడి. వాళ్ళు కూడా డిప్రెషన్లోకి పోయారు. ఆంధ్రప్రదేశ్లో 2014లో ఓడిపోయినప్పుడు ఒక మినిస్టర్గా పనిచేసిన వ్యక్తి ఓడిపోతే ఆయన భార్య నన్ను పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వండి మీరు అంటే, నేను ఇంటికి పోయి వారం 4 వారాలు కౌన్సిలింగ్ ఇచ్చి మీకు తిరుగులేదు, మళ్ళీ మీరు మినిస్టర్ అవుతారు అని చెప్పిన. నేను చెప్తే బయటకు వచ్చిండు ఆయన. అంటే డిప్రెషన్ నుండి బయటకు వచ్చి మినిస్టర్ అయ్యిండు. కానీ మినిస్టర్ అయిన తెల్లారుని మన ఫోన్ ఎత్తుడు మానేసి. అట్లాంటివి కూడా జరిగినాయి. సో ఇప్పుడు కూడా ఉన్నాడు. ఇప్పుడు ఒక మినిస్టర్ ఉన్నాడు. తెలుగుదేశంలో కూడా ఇప్పుడు ఒక మినిస్టర్ ఉన్నాడు. సో మనల్ని ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడే వాళ్ళు మనకు ఏ సెకండ్ రాత్రి 12 గంటలకు కూడా అందుబాటులో మనకు ఫోన్ చేసి మనతో మాట్లాడి సహాయం పొందిన వాళ్ళు ఇవాళ మినిస్టర్ కాగా నేను కంగ్రాచులేషన్స్ అని మెసేజ్ పెట్టిన, రిప్లై ఇవ్వలే ఈ రోజు వరకు. ఏది ప్రమాణ స్వీకారమైన రోజు నుండి ఈ రోజు వరకు నాకు రిప్లై రాలేదు ఆయన దగ్గర నుండి. నేను వాట్సాప్లో మెసేజ్ పెట్టిన, సార్ కంగ్రాచులేషన్స్ సార్ అని. ఆ ఇంట్లో నేను పూజ చేసిన.
ఆయన రాజయోగం కోసం. నాకు ఇంతవరకు మెసేజ్ రాలే. సో ఇట్లాంటి వాళ్ళు నా లైఫ్లో చాలామంది ఉంటారు. ఇంతకంటే గొప్ప విషయాలా ఈ ట్రోలర్స్? ఇంతకంటే గొప్ప విషయాలా? వ్యక్తిగతంగా మనం చేసి కూడా చాలా ఉంటాయి. అట్లా మర్చిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. సో నా బాధ్యత ఇక్కడ నుండి వాళ్ళు నా మెట్లు దిగి బయటికి వెళ్ళిపోయి ఆఫీస్ మెట్లు అంతవరకే. తర్వాత వాళ్ళు నన్ను తిట్టుకున్నా నేను పట్టించుకోను. ఎందుకంటే అవన్నీ జాతకంలో భాగంగా అనుకుంటా నేను. ఈ రోజులలో 80% ఏ ఫ్యామిలీని టచ్ చేసినా కూడా అప్పులు ఎక్కువ ఉంటాయి, కష్టాలు ఎక్కువ ఉంటాయి, చేతికి వచ్చిన కొడుకులకు ఉద్యోగాలు రావు, పెళ్ళిళ్ళు జరుగుతూ ఉండవు, అనేక రకమైన సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి వారికి వేణుస్వామి ఇచ్చే అడ్వైస్ ఏంటి అంటే ఏం చెప్తారు? నేను చెప్పేది ఒకటే, 100 మందిని నమ్ముకునే బదులు ₹1,00,00,000 నమ్ముకోండి. కష్టపడి ₹1,00,00,000 మీ దగ్గర పెట్టుకోండి. ఈ 100 మంది కాదు 1000 మంది సమానం మీ ₹1,00,00,000. మీకు ఏ కష్టం వచ్చినా ఈ డబ్బు తీరుస్తుంది. నేను ఒకటే చెప్తా, కొంతమంది దొంగనా కొడుకులు సమాజంలో ఉన్నారు. డబ్బు కంటే ప్రేమ గొప్పది అని చెప్పే దొంగనా కొడుకులు. నేను ఒకటే స్టేట్మెంట్ చెప్తున్నా, నిజంగానే మీరు ప్రేమ గొప్పది అనుకుంటే హోటల్ మీ అమ్మనో మీ చెల్లెనో మీ అక్కనో హాస్పిటల్ అడ్మిట్ చేసి డబ్బులు కట్టకుండా వాని కావలించుకొని ప్రేమ చూపియ్యరు హోటల్ మేనేజర్కు, లేకపోతే హాస్పిటల్ మేనేజర్కు. వాడు యాక్సెప్ట్ చేస్తాడా ప్రేమ గొప్పదని? డబ్బులు అడుగుతాడా ప్రేమ గొప్పదంటాడా? డబ్బులే కావాలి కదా అంటాడు కదా. సో నిజంగానే నువ్వు మొగోనివి అయితే, ఒకవేళ డబ్బు కంటే ప్రేమ గొప్పది అనుకున్నప్పుడు ఒక ₹2,00,00,000 సంపాదించి ఆ ₹2,00,00,000 రోడ్డు మీద చలికాలంలో డిసెంబర్లో వేసి నిప్పు పెట్టి చలి కాసుకొని వీడియో తీసి నేను ₹2,00,00,000 అంటు పెట్టినా అని అప్పుడు డబ్బు ముఖ్యం కాదు అని చెప్పు. నీ కాళ్ళకు పాలు పోసి దండం పెట్టి ఇట్లా తాగుతా. అప్పుడు నీకు ఆ చెప్పగలిగిన కెపాసిటీ ఉంటుంది. నువ్వు డబ్బును కాదనుకున్నప్పుడు. అంతేగాని నువ్వు చేసేయన్ని లంగ వ్యవహారాలు నువ్వు డబ్బు కోసమే చేస్తావు. మళ్ళీ ఉల్టా ఏం చెప్తాడు, డబ్బు కంటే ప్రేమ గొప్పది అనగానే కొంతమంది పిచ్చిగుండా కొడుకులు ఈ మాటలు నమ్మి ఆ నిజంగానే డబ్బు కంటే ప్రేమ గొప్పది అనుకుంటారు. డబ్బుకు మించింది ఏదీ లేదు. డబ్బు ముఖ్యం. ప్రపంచంలో మనీ అండ్ షీ, డబ్బు అమ్మాయి రెండే ముఖ్యం. రాముడు ఒక మంచి భర్త, రాముడు ఒక మంచి అన్న, రాముడు ఒక మంచి కొడుకు ఎవడినడు. రాముడు నాన్ వెజ్ తింటాడు అనగానే బ్రేకింగ్ చచ్చిపోతుంది సోషల్ మీడియా. ఇద్దరు చూస్తారు కదా అని, అరే రాముడు క్షత్రియుడు రా, ఎందుకు తినడు? తింటాడు రా, తప్పే ఉంది. క్షత్రియ లక్షణం రా, బాణం పట్టుకోవాలి, పవర్ కావాలి చేతులల్లో, తింటాడు, తప్పే ఉంది. కానీ అట్లా కాదు కదా. సో ఇట్లా వ్యతిరేకం పోతాయి. ఇప్పుడు గ్రహణం నాడు ఆ సమోసా తెచ్చుకొని తినగానే కెమెరాలన్నీ మన చుట్టూ చేరుతాయి. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. అందుకనే సమాజానికి విరుద్ధంగా పోతే సెలబ్రిటీ అవుతారు. సెలబ్రిటీ కాగానే వీళ్ళు ఏమనుకుంటారో దాన్ని మెయింటైన్ చేయగలగాలి కదా. చివరికి వీళ్ళు కనిపించేది ఎక్కడయ్యా అంటే బిగ్ బాస్ షోలో కనిపిస్తారు. సరే, అందరు బిగ్ బాస్కి పోవడానికి వాళ్ళ స్టార్డమ్ కోసం ఏదో ఒక రకంగా ట్రోల్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉన్నారు. కానీ వేణుస్వామి కొత్తగా బిగ్ బాస్కి వెళ్తున్నాడని చెప్పి ఈ మధ్యకాలం చాలా సౌండ్గా వినిపిస్తూ ఉంది. నిజంగా వేణుస్వామి బిగ్ బాస్కి వెళ్ళే ప్రయత్నాలు జరుగుతున్నాయా? రిక్వెస్ట్లు, లెటర్లు, లేకపోతే అర్చనలు మీ ముందు ఉన్నాయి అని చెప్పేసి సమాచారం. ఇప్పుడు బిగ్ బాస్కు వేణుస్వామి వెళ్తున్నాడు అని ఒక 70 వెబ్సైట్ రాసినాయి, ఒక 100 యూట్యూబ్ ఛానల్ పెట్టినాయి. హైయెస్ట్ రెమ్యునరేషన్ భారతదేశ చరిత్రలో అని పెట్టినాయి. నేను నెక్స్ట్ అదే అడుగుదాం అనుకో. హైయెస్ట్ రెమ్యునరేషన్ అని పెట్టినాయి. నా స్టేజ్కు నా లెవెల్కు బిగ్ బాస్కు నేను ఒక యాడ్ ఇస్తా, కానీ వేణుస్వామి అందులో పోయి పార్టిసిపేట్ చేసే లెవెల్ వేణుస్వామి కాదు. ఆల్రెడీ డబ్బులు కూడా అందినాయి వేణుస్వామికి అని చెప్పి కూడా. వేణుస్వామికి డబ్బులు అందలే, అంత భారీ మొత్తాన్ని అది కూడా ఎట్లా ఇస్తారు? మొదలే అగ్రిమెంట్ కాకుండా ఎట్లా ఇస్తారు? మీరు వస్తే ఇంకా ఆఫర్ ఇచ్చిన వరకు నిజమే, కానీ ఈసారే కాదు, లాస్ట్ టైం కూడా ఇచ్చిరు నాకు. నేను పోలేదు. బాస్ అనే దానికి నేను వ్యతిరేకము. ఎందుకంటే బిగ్ బాస్లోకి పోయే కాంటెస్టెంట్లకే నేను చెప్తూ ఉంటా పోకండి అని. ఎందుకంటే దాంట్లోకి పోయి వచ్చిన తర్వాత ఆ టర్ము ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక 1 ఇయర్ కళ్ళు నెత్తికెక్కి విర్రవీగుతూ ఉంటారు, మేము ఆస్కార్ అవార్డు విన్నర్స్ అనే టైప్లో. కానీ మళ్ళీ నెక్స్ట్ సీజన్ వచ్చేటప్పటికి వీళ్ళు బిస్కెట్ అవుతారు. సో ఇంకోటి ఏంటంటే దాంట్లోకి పోయి బాగుపడ్డాడు ఎవరు లేడు ఇప్పటివరకు. సో అందుకని పోవద్దనే చెప్తా. ఇంకొక మీ స్టేట్మెంట్ ప్రతిసారి రాజమౌళి తర్వాత ఒక పెద్ద సినిమా చేసిన తర్వాత ఆ హీరోకి పెద్దగా లైఫ్ ఉండదు అని అంటుంటారు. మరి ఎవరున్నారు? మరి అంత పెద్దగా ఎవరున్నారు? నేను చెప్పేది అంత పెద్దగా ఎవరున్నారు? ఇప్పుడు ఎంతసేపు ఒక్క చిన్న సినిమాలు చేయడం నా ఉద్దేశము. నేను ఒకటే చెప్తానండి, ఎవరైనా 10 కాలాల పాటు ఉండాలని చెప్తున్నా నేను. రాజమౌళి స్ట్రాటజీ వేరు, రాజమౌళి చేసే సినిమాలు ఆయన పబ్లిసిటీ వేరు. ఆయన సినిమాకు 10 పైసలు ఖర్చు పెడితే పబ్లిసిటీకి 90 పైసలు ఖర్చు పెడతాడు. ఆయనకు అమ్ముకునే తెలివి ఉంది, ఆయన మార్కెట్ చేసుకునే తెలివి ఆయనకు ఉన్నది. ఆయన సినిమా తీయడం కంటే కూడా మార్కెట్ చేసుకునే తెలివి ఎక్కువ ఉంది. సో ఆయన చేసే సినిమాలు అట్లనే ఉంటాయి. సో ఆయన సినిమాల్లో యాక్టింగ్ చేసినటువంటి వాళ్ళు, నేను ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, జాతక ప్రకారం మాట్లాడతా తప్ప వ్యక్తిగతమైనటువంటి అంశాల జోలికి నేను వెళ్ళను. ఒక వ్యక్తిని విమర్శ నేను చెయ్యను. ఆ జాతకాన్ని బేస్ చేసుకునే ఎవరి గురించి మాట్లాడినా మాట్లాడతా. బట్ ఒక ప్రశ్న సూటిగా స్వామి, సాత్వికంగా ఉన్న మనుషుల గురించి జాతకాలు చెప్తాడు వేణుస్వామి, కానీ కొద్దిగా పవర్ఫుల్ ఉన్న వ్యక్తులు అని అంటే అసౌద్దీన్ ఓవైసీ లాంటి
పేర్లను కానీ వాళ్ళ జాతకాల గురించి కానీ వేణుస్వామి ఎప్పుడు మాట్లాడాడు. కారణం వాళ్ళు మతం వేరే కావచ్చు, ఇక్కడ మనం ఏదో ఆరోపణలు చేయాలి సెన్సేషన్ కోసం కాదు, కానీ బట్ మీ జాతక ప్రకారంగా ఈ కులం ఈ మతం వాళ్ళకే చెందుతుందా, వాళ్ళకి చెందదా? అందరికీ ఉంటుంది. నా దగ్గరికి క్రిస్టియన్స్ వస్తారు, ముస్లిమ్స్ వస్తారు. మరి ఎందుకో ఎప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ కానీ అసదుద్దీన్ ఓవైసీ ప్రస్తావన రాలేదు మీ దగ్గర? చెప్పాలనుకోలేదు నేను ఎప్పుడు. అంటే వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలని నేను అనుకోలేదు. నా దృష్టిలో వాళ్ళకి ఇంపార్టెన్స్ లేదు, మీ దృష్టిలో ఇంపార్టెన్స్ ఉందేమో. కారణం ఎందుకు? పవర్ఫుల్ అని మీరు అనుకుంటారు, నేను అనుకోవట్లా. ఒకప్పుడు వాళ్ళు హైదరాబాద్లో పవర్ఫుల్, ఇప్పుడు మన దగ్గర గొల్లోళ్ళు గౌన్లోళ్ళు పవర్ఫుల్ చార్మినార్లో ఒకప్పుడు. అందుకే మరి మాధవి గారు ఓడిపోయారా? గెలుపోవటంల గురించి చాలా తప్పు మాట్లాడుతున్నారు మీరు. మీరు గెలుపోవటంల గురించి చాలా తప్పు మాట్లాడుతున్నారు. ఇవాళ ఓడిపోయినోడు నెక్స్ట్ టైం గెలుస్తాడు. అసలు గెలుపోవటంలను బేస్ చేసుకొని మాట్లాడేవాడిని మూర్ఖుడు అంటారు. చంద్రబాబు నాయుడు 6 నెలల కింద జైలుకు పోయినప్పుడు దుకాణం బంద్ అయింది అనుకున్నారు, ఇవాళ సీఎం అయ్యిండు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిండు, జగన్మోహన్ రెడ్డి దుకాణం బంద్ అయినట్ట. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ ఓడిపోయిండు, కేసీఆర్ దుకాణం బంద్ అయినట్ట. హిందూ మూలముగా ఒక స్టేట్మెంట్ ఇస్తున్నా. భారతదేశంలో ఎలక్షన్ల వల్ల, సార్వత్రిక ఎన్నికలు, తెలుగు రాష్ట్రాల ఎన్నికల వల్ల బాగుపడ్డటువంటి వ్యక్తులు నలుగురు. దేశవ్యాప్తంగా నెంబర్ 1 అదృష్టవంతుడు రాహుల్ గాంధీ. ఏ రకంగా ఉంటారు చెప్తా. నెంబర్ 2 కేసీఆర్, నెంబర్ 3 జగన్మోహన్ రెడ్డి, నెంబర్ 4 వేణుస్వామి. కొద్దిగా క్లుప్తంగా చెప్తారా? ఎస్, తప్పకుండా చెప్తా. ఓడిపోయినటువంటి వ్యక్తి ఎవరు? రాహుల్ గాంధీ చెప్పిన. ఆయన అదృష్టవంతుడు. 2025 ఏప్రిల్ తర్వాత తెలుస్తుంది ఆయన అదృష్టం ఏందో. గవర్నమెంట్ పడిపోతే వచ్చే సంవత్సరం ఏప్రిల్ తర్వాత తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిండు, ఆయన అదృష్టం ఏందో 2025 ఏప్రిల్ తర్వాత తెలుస్తుంది. 25 ఏప్రిల్ తర్వాత 2025 24 ఏప్రిల్ తర్వాత తెలుస్తుంది ఆయన అదృష్టవంతుడా దురదృష్టవంతుడా. అట్లనే కేసీఆర్ ఓడిపోయింది తెలంగాణలో. కేసీఆర్ అదృష్టవంతుడా దురదృష్టవంతుడా అనేది 2024 ఏప్రిల్ తర్వాత తెలుస్తుంది. 2025 ఏప్రిల్ తర్వాత. అందరికీ 25 ఏప్రిలే. ఈ ముగ్గురు అదృష్టవంతులు, రైట్. తెలుగుదేశం పార్టీ గెలవడం వల్ల, వైసీపీ ఓడిపోవడం వల్ల ఈ పార్టీలకు సంబంధం లేకుండా లాభపడ్డ వ్యక్తి ఒక వేణుస్వామి. ఎందుకంటే ఒక 300 కోట్ల నుండి 400 కోట్ల రూపాయల పబ్లిసిటీ వేణుస్వామికి ఫ్రీగా ఇచ్చారు సోషల్ మీడియా. ఇది నేను తెచ్చుకోవాలంటే అంత ఖర్చు పెడితే కానీ నా వల్ల కాదు. నేను 100 జన్మలు ఎత్తినా నేను అంత ఖర్చు పెట్టలేను. నా కోసం జనాలు అంత ఖర్చు పెట్టి నన్ను ట్రోల్ చేశారు. వేణుస్వామి మీద కూడా వచ్చినటువంటి ట్రోల్స్ ఎలాంటివి అని అంటే, ఒక పక్క మీరు యాగాలు చేసినా, పూజలు చేసినా, ఎంత జ్యోతిష్యం ఎంత గొప్పగా చెప్పినా కూడా పబ్బులలో కూర్చొని ఒకళ్ళు డివోర్స్ అవుతున్నాయి అని చెప్పి ఒక పక్క, రెండోది మీరు మందు తాగుతున్నారు, కనిపించకుండా పోయిన వేణుస్వామి ఇక్కడ కూర్చొని మందు తాగుతున్నారు అని ఒక రకమైన ట్రోల్స్. పబ్బులలో మీరు అసలు ఏం మాట్లాడుకుంటున్నారో, ఆ వీడియో వెనకాల దాగున్న అంతర్యం ఏంటో మాకు ఇంతవరకు స్పష్టంగా అయితే తెలియలేదు, కానీ మీరైతే బాగా ట్రోల్ అయ్యారు. అడ్డంగా దొరికిన వేణుస్వామి. ఎస్, ఇంకేం అడ్డంగా దొరుకుతారా? నేను కెమెరా ముందరకు వచ్చి మందు తాగుతా, మాంసం తింటా అని నెత్తి నోరు కొట్టుకుంటుంటే పబ్బులో దొరికిండు వేణుస్వామి. మీ అమ్మ, మీరు మనుషుల పశువుల? అసలు మీకు ఎట్లా బతకాలనిపిస్తుందో నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ట్రోల్ ఎట్లా బ్రతకాలనిపిస్తుంది? సిగ్గుశరం ఉంటే ఈ అమ్మాయి గ్లాస్ నీళ్ళు తీసుకొని దునికి చచ్చిపోండి. ఎందుకంటే నా అంతలో నేనే చెప్పుకుంటున్నా. నేనేమన్నా ఆల్రెడీ, నేను సన్నీ లియోన్ లాంటి నా జోలికి రాకండి అని చెప్పిన. మీరు ఇప్పటికి కూడా సన్నీ లియోన్ లిప్లాక్లో దొరికింది అని బ్రేకింగ్ న్యూస్ చేసుకుంటే నేనేం చేయాలి? అరే సన్నీ లియోన్వి 2000 3000 యూట్యూబ్లో గూగుల్లో వీడియోలు ఉన్నాయి, XXX వీడియోలు. అవి వదిలిపెట్టి లిప్లాక్ దొరికింది సన్నీ లియోన్ అని మీరు బ్రేకింగ్ న్యూస్ అని చెప్తే, నేను మందు తాగుతా, మాంసం తింటా అని నాకు నేను చెప్పుకుంటే అది వదిలిపెట్టి అడ్డంగా దొరికిన వేణుస్వామి అని మీరు వేసుకుంటే ఇక మీ కర్మకు వదిలేయాలి నేను. సో ఇది బ్రేకింగ్ న్యూస్. ఇది అడ్డంగా దొరికిండా నీకు? ఫ్రంట్ సీట్లో కూర్చొని, అందరి ముందర కూర్చొని, ఎల్లో కలర్ బట్టలలో పోయిండు. దానికి తెలుగు రాష్ట్రం నుండి, ఆంధ్రప్రదేశ్ నుండి 2 ఎమ్మెల్యేలు వచ్చిర్రు. ఇప్పుడు ప్రజెంట్ గెలిచిన ఎమ్మెల్యేలు వచ్చిర్రు. అంతమంది టీడీపీ నాయకులు ఉన్నారు. వాళ్ళ మధ్యన కూర్చొని వాళ్ళని కలిసి నేను పార్టీని ఎంజాయ్ చేసిపోయినా, తప్పే నా ఇష్టం. వేణుస్వామి సఫిషియెంట్గా బ్రతకడానికి, అన్నిటికంటే మించి హైదరాబాద్కి ఎన్ని రూపాయల, పైసల, లక్షల, వేలతో వచ్చారా? ఇప్పుడు ఎన్ని వేల కోట్లు ఉన్నాయి అని అంటే ఏం చెప్తారు? అసలు ఏమున్నాయి? 1000 కోట్లు ఏం లేదు. మనం హ్యాపీగా లగ్జరీగా బ్రతకడానికి వేణుస్వామి దగ్గర డబ్బులు ఉన్నాయి. లగ్జరీగా బ్రతకడానికి వేణుస్వామిని అంటే నేను ఒకటే చెప్తాను. నేను ఏం చెప్తా అంటే, ఏ మనిషి అయినా సరే, పొలిటీషియన్ అయినా సరే, సెలబ్రిటీ అయినా సరే, ఎవడైనా సరే, నువ్వు ఏ మెట్టు మీద ఉన్నావో ఆ మెట్టు మీద చచ్చిపో, పడిపోయి చచ్చిపోకు. అంటే ఉదాహరణ, 100 మెట్లలో నువ్వు 55 మెట్లు ఎక్కినావు, 55వ మెట్టు మీద చచ్చిపో, 54వ మెట్టు మీద కొద్దు. నిన్ను ప్రపంచంలో భగవంతుడు కొట్టే దెబ్బలను నువ్వు ఎదుర్కోలేవు, అంటే భరించాల్సిందే. కానీ మనుషులు కొట్టే దెబ్బలకు అవకాశం ఇవ్వకు. అసలు మనుషులు నిన్ను కొట్టే దెబ్బ ఫైనాన్షియల్గా కొట్టకుండా చూసుకో. నేను ఒకటి చెప్తా, ఫైనాన్షియల్గా కొట్టొద్దు. అంటే ఉదాహరణ,
మన సోషల్ మీడియా కొట్టిన దెబ్బకు ఒక ప్రొడ్యూసరు ఒక హీరో దెబ్బపడ్డారు. విజయ్ దేవరకొండ అనే హీరో ప్రొడ్యూసరు అది ఎవరు తీసి దిల్ రాజు ఎవరు తీసారు దెబ్బపడ్డది. సో అట్లుండొద్దు. ఇప్పుడు వేణుస్వామిని ట్రోల్ చేసినా దెబ్బ కొట్టినా వేణుస్వామి ఫైనాన్షియల్గా పడిపోవద్దు. వేణుస్వామి మానసికంగా వేణుస్వామిని ఏమైనా డ్యామేజ్ చేస్తారేమో, వేణుస్వామి వేస్ట్ గాడు అయితే, కానీ వేణుస్వామి మానసికంగా పడిపోడు. వేణుస్వామి ఇంకా 100 మందికి సపోర్ట్ చేస్తాడు. కానీ వేణుస్వామిని ఫైనాన్షియల్గా కొట్టే అవకాశం నేను ఇవ్వనికి ఇయ్య. నేను అట్లా బతుకుతా. ఒకవేళ దుకాణం బంద్ చేయమంటే ఈరోజు దుకాణం ఇవాళ దుకాణం బంద్ చేసినా ఏదో రకంగా వేణుస్వామి ఫైనాన్షియల్గా సర్వైవ్ అవుతాడు. మళ్ళీ వేణుస్వామి లైఫ్ ఇట్లే నడుస్తుంది. కానీ వేణుస్వామిని మేము ఏదో ఆపుతాము చూమంతరిగేసి వేణుస్వామిని మేము తిట్టే మాటలతో భయపడతాడు, వేణుస్వామి ఆగిపోతాడు, వేణుస్వామి జాతకాలు చెప్పాడు, వేణుస్వామి క్లయింటేల్ రాదు అనుకుంటే మీ అంత పిచ్చి ముండా కొడుకులు ఈ ప్రపంచంలో ఇంకొకడు లేడు. స్వామి ఇంత పవర్ఫుల్ ఇచ్చే ప్రిడిక్షన్ ఘంటాపదంగా చెప్తుంటారు కదా, ఎలాంటి అధ్యయనాలు చేసి ఈ విద్యను మీరు నేర్చుకో? చాలా వర్క్ ఉంటుంది. ఓన్లీ ఆస్ట్రాలజీ అంటే జరుగుతుందా జరగదా అనేది గుర్తుపెట్టుకోవద్దు మనం. నేను ఆలోచన చేయాలి. ఇప్పుడు స్టేడియంలకు దిగిండు విరాట్ కోహ్లీ, కొడుతూనే ఉంటాడు. కొన్నిసార్లు ఓపిక కావాలి. ఇప్పుడు మొన్న T20 వరల్డ్ కప్లో తగ్గిన విరాట్ కోహ్లీని చూసిర్రు. రవి శాస్త్రి అడిగిండు, విరాట్ కోహ్లీ గారు మిమ్మల్ని ఇంతవరకు చూడనటువంటి పాత్రలో మిమ్మల్ని చూసినాం, మనకు ఉండేదే 20 ఓవర్లు, విరాట్ కోహ్లీ ఆడింది 59 బాళ్ళు, కొట్టింది 72 రన్లు, బాల్కో రన్ తీసాడు. T20లో బాల్కో రన్ కూడా తీస్తాడా? ఇటు అభిషేక్ శర్మ వచ్చి టకాటక 15 బాల్లో 50 కొడుతుంది. 49 వరకు బాల్ టు రన్సే ఉన్నాయి. హాఫ్ సెంచరీ అయిన తర్వాత కొద్దిగా నేను అదే చెప్తున్నా. సో వీటిని బేస్ చేసుకొని మనము ఇయ్యలేం కదా. లైఫ్ అనేది ఒక డిఫరెంట్ యాంగిల్లో వెళ్తుంటుంది. పడతానే ఉంటాము, లేస్తూనే ఉంటాము. దాన్ని బేస్ చేసుకొని మాట్లాడము, వాడు విమర్శలు చేస్తుండు కదా అని మాట్లాడము, మా మనిషిని మనం తొక్కి పెట్టలేము. సో నేను ఒకటే నమ్ముతా, ఒకని అదృష్టాన్ని మనం ఆపలేము, దరిద్రాన్ని ఆపొచ్చు. హార్దిక్ పాండ్యా ట్రోల్ చేసిర్రు, భార్య విషయంలో విపరీతంగా తిట్టిర్రు, సొంత భార్య రేప్ కేసు పెట్టింది. ఇవాళ ఏమైంది? ఒక్కసారి భారతదేశంలో హీరో అయి కూర్చున్నాడు. సో తిట్టేవాళ్ళు తిడతారు, పొగిడేవాళ్ళు పొగుడతారు. మనకంటూ ఓన్ క్లయింటేల్ ఉండి మనల్ని నమ్ముకునే వాళ్ళు, మన వర్త్ను గుర్తించే వాళ్ళు ఉన్నంతకాలం మనకు ప్రాబ్లం లేదు. సో నాకంటూ ఓన్గా ఒక 100% తీసుకుంటే ఒక 60% జనాలు తెలుగు రాష్ట్రాల్లో నన్ను నమ్ముతారు, 40% నన్ను నమ్మరు. నమ్మనంత మాత్రం నాకు వచ్చేది ఏం లేదు. స్వామి ఈ ప్రశ్న నేను మనసులో సంధించినప్పుడు ఈ ప్రశ్నకి జవాబు వేణుస్వామి గారు చెప్తేనే బాగుంటుంది అని చాలా అడ్మైర్ చేసి అడుగుతున్న ప్రశ్న. బేసిక్గా మనిషి అనేవాడు పుడతాడు, పుట్టిన తర్వాత కష్టాలు అనుభవిస్తాడు, సక్సెస్ అనుభవిస్తాడు, ఫెయిల్యూర్ అనుభవిస్తాడు, అన్ని దరిద్రాన్ని చూస్తాడు, సుఖాన్ని చూస్తాడు, అదృష్టాలను చూస్తాడు, చచ్చిపోతాడు. నిజంగానే మనిషి పుట్టుకకి ఒక అర్థం, చావుకు ఒక అర్థం, ఎందుకు పుడతాం, ఎందుకు చేస్తాం, ఏంది అసలు ఈ సృష్టి రహస్యం ఏంటి అని అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఎన్నో జన్మల తర్వాత మనుష్య జన్మ దక్కుతుంది. మనుష్య జన్మకు మా ఇతర జన్మలకు ఉన్నటువంటి తేడా మీకు అన్నీ తెలుసు. జంతువులు ఏ రూపంలో ఉంటాయి, మనుషులు ఏ రూపంలో ఉంటాయి. సో మనిషి పుట్టుకకు పలాని రీజన్ ఉంటుంది, పలాని మంచి పనులు చేయాలి, ఎవ్వడి అయ్యాడు. కలియుగం అంతా సొల్లు. ఈ మాటలతోనే మభ్యపెడతారు జనాల్ని. నమ్మొద్దు. సంపాదించినవా, ఎంజాయ్ చేసినవా, సచ్చినవా, 3 ముచ్చట్లు, మిగతా విషయాలు వద్దు. వేణుస్వామికి మంచి భార్య దొరికింది. చాలాసార్లు కూడా చాలా విధాలుగా మేడంని పొగుడుతూనే ఉన్నారు. ఆమె మీద మీకున్న రెస్పెక్ట్ చాలా అద్భుతంగా ఉంది. అసలు పెళ్లి నేపథ్యం ఎలా జరిగింది? ఒకటి, ఇలాంటి ట్రోల్స్ వస్తున్నప్పుడు మేడం మీ పక్షాన ఏ రకంగా నిలబడుతుంది? మీ ఇద్దరి మధ్యలో ఉన్న బంధం ఎలాంటిది? అంటే తను నా లైఫ్లో అంటే ఇక నేను జరిగిన ద బిగ్గెస్ట్ మిరాకిల్ తనే, ఇంకేం లేదు. ఇంకా నా లైఫ్లో, నా జీవితంలో అంటే నేను పెద్ద మిరాకిల్స్కు నేను నా ఎమోషన్స్ని కంట్రోల్ చేసే శక్తి నేను ఎవరికి ఇవ్వను. అంటే ఒక వ్యక్తి నన్ను నవ్వించడం కానీ, ఒక వ్యక్తి నన్ను ఏడిపించడం కానీ, ఒక వ్యక్తి నన్ను బాధ పెట్టడం కానీ, ఇలాంటివి చేసే అవకాశం నేను ఎవరికి ఇవ్వను. అంటే అంత తొందరగా నేను బెండ్ గాను. ఉదాహరణ, ట్రోల్ చేయగానే బాధపడు, లేకపోతే నన్ను బోవడంగానే సంకలు గుద్దుకునుడు, ఇలాంటి వివరాలు నా దగ్గర ఉండయి. సో నేను అదే చెప్తున్నా, నా మూడ్స్ను మేనేజ్ చేసే శక్తి నేను అవతలోనికి ఇయ్య. నా మూడ్స్ను నా దగ్గరనే ఉంటాయి ఆ కంట్రోల్. నా జీవితంలో అలాంటి మిరాకిల్ ఏదైనా జరిగింది అంటే నా వైఫ్. ఇంకా అంతకంటే పెద్ద మిరాకిల్ ఏం లేదు నా జీవితంలో. ఇంకా అదే ఉండే వేణుస్వామికి అంత సున్నితమైన మేడం దొరకటం, అసలు ఎవరిని ప్రపోజ్ చేశారు, ఎలా జాతకం? నేనే అంటే నా లైఫ్ నేను ఈ స్టేజ్కి వస్తానని నేను చిన్నప్పుడే డిసైడ్ చేసుకున్నాను. నాకు తెలుసు, నా జాతకం నాకు తెలుసు కదా. సో నా లైఫ్లో అలాంటి ఒక భార్య ఉండాలి అని కోరుకున్నాను. అట్లనే భగవంతుడు వెంకటేశ్వర దయ వల్ల నాకు అలాంటి భార్య దక్కింది. అలాంటి ఒక ఏమంటారు, సంగీతం వచ్చినటువంటి ఆవిడ నా భార్య కావాలనుకున్న భగవంతుడు. స్వామీజీని ఇలా అనడం తప్పేమో, మీలో ఎక్కడో తెలియని ఒక హోల్ సిటీ రౌడీలా కూడా కనిపిస్తాడు, క్యారే అన్నట్టు ఉంటాడు. హైదరాబాద్ కదా అట్లాంటిది మేడంని మీరు ఎట్లా ఫ్లాట్ చేశారు? అసలు ఛాన్సే లేదు. ఫలక్నామాద్ అసలు అరే
చక్కగా పోయి రైట్కు తీసుకో అన్న అంటే అరే తోబని అయ్యా చూపిస్తాడా అంటే స్టీరింగ్ ఉన్నది మీ అమ్మ కూర్చొని నువ్వు కాదు మీ ఎవరు తిప్పుతాడు స్టీరింగ్ అన్నట్టు. అలాంటి యాటిట్యూడ్ మీది మరి ఎట్లా అసలు మేడం ఛాన్సే లేదు మిమ్మల్ని ఒప్పుకోవడానికి అంటే ఇలాంటి క్యారెక్టర్ని కదా అమ్మాయిలు ఇష్టపడేది. జనరల్గా ఇలాంటి క్యారెక్టర్ని అమ్మాయిలు ఇష్టపడేది. ఎట్లా ప్రపోజ్ చేశారు సార్? ఏం లేదు, ప్రపోజింగ్ ఏం లేదు, డైరెక్ట్ పెళ్ళే. ఇవన్నీ మనదే నడవయి మనకు. నేను ఏబీపీలో పనిచేసాను, లవ్ అంటే కోపం నాకు. ఏబీపీ కూడా నేను సికింద్రాబాద్ ఇన్ఛార్జ్గా పనిచేసాను 95 to 97 ఏబీపీ ఇన్ఛార్జ్ నేను. కాసం వెంకటేశ్వర్లు చంద్రారెడ్డి బ్యాచ్ నాది. ఇప్పుడు ప్రజెంట్ విక్రమ్ రెడ్డి, బీజేవైఎం విక్రమ్ రెడ్డి, నేను అంతా క్లాస్మేట్స్ మేము. నాది ఎస్పీ కాలేజ్. ఎందుకు ఇంత స్ట్రాంగ్ మీరు అని నేను అగ్రెసివ్గా పనిచేసాను. అలాంటివి నేను అగ్రెసివ్గా పనిచేసిన ఏబీపీలో. నేను ఇన్ఛార్జ్గా పనిచేసాను, సికింద్రాబాద్ ఇన్ఛార్జ్. మేడం ప్రపోజ్ చేయలేదా సార్? లవ్వే కానీ డైరెక్ట్ పెళ్ళే. ఎట్లా అంటే బెదిరించి పెళ్లి ఏం లేవు. అప్పుడు మన తానే ఉంది, నా గర్కా నా గాడ్కా బీడి పిచ్చం కలుద్దారా మన దగ్గర. అప్పుడు ఏం లేదు. అప్పుడు మన దగ్గర ఏం లేదు, బీడి పిచ్చం కలుద్దారా ఏం లేదు, అంతే. ఏం లేదు, ఒక పనికి మన ఎస్పా తప్ప, నా ప్యాంటు షర్ట్ తప్ప మన దగ్గర ఏం లేదు. కాకపోతే మనం ఇట్లా బతుకుతామనే కాన్ఫిడెన్స్ అంతే. డైరెక్ట్ అడిగినాం పెళ్లి చేసుకో, నా దగ్గర అయితే ఈ బండి ఉంది, ఈ బండి అమ్ముకుంటే 5,000 వస్తాయి, ఇంతకు మించి నా దగ్గర ఏం లేదు. అంతే. మెడలో ఒక $1 ఉండేది అప్పుడు. అన్నమయ్య సినిమాల ముహూర్తం పెట్టినప్పుడు ఒక $1 ఉండే. ఆ $1 మొత్తం కలిపితే మనం మొత్తం కౌంట్ చేసిన 50,000 కూడా ఉండదు. ఇగో నా జీవితం ఇది, నమ్మితే పెళ్లి చేసుకో, లేకుంటే లేదు. ఉద్యోగం కూడా లేకుండా పెళ్లికి ఏం ఉద్యోగం మాట, మీరు చాలా పెద్ద మాట మాట్లాడారు. నా గర్కా నా గాట్క చెప్తున్నా కదా, బీడి పిచ్చాం కలుద్దారా, ఇంతకంటే పెద్ద మాట నేను మాట్లాడే. ఇక అట్లాంటి స్టేజ్లో నన్ను పెళ్లి చేసుకుంది. సో అట్లాంటి స్టేజ్ని నన్ను గెస్ట్ చేసి పెళ్లి చేసుకుంది అంటే ఇక నేను ఆమెను ఎట్లా చూసుకోవాలి? సో నేను ఒకటే చెప్తాను, నేను ఈ సమాజానికి, ప్రస్తుత సమాజంలో నేను చెప్పేది ఏంటంటే, పెళ్లి అనేది చాలా కష్టమైన సందర్భంలో భార్యను బిడ్డగా చూసుకుంటే సక్సెస్ ఉంటుంది. సో నేను ఎప్పుడూ నా భార్యను బిడ్డగానే చూసుకున్నా తప్ప నేను భార్యలాగా చూసుకోలేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. నా జీవితంలో నేను నా 15-20 ఏళ్ళ సర్వీస్లో మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేసినా, బట్ మీరు ఖతర్నాక్ తెలియరు. మీరు ఖతర్నాక్ తెలియరు. మీరు అడిగిన ప్రశ్నలు అబ్బో మామూలుగా లేవు. మొన్న చిన్నజీవ స్వామి వారి ఇంటర్వ్యూ చూసిన. సో మీరు చాలా బాగా చేశారు. అండ్ ఇవాళ కూడా నేను చూసిన. ఎక్స్ట్రీమ్లీ గుడ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. జనరల్గా నాకు పెద్ద విషయం ఏం లేదు. మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, నేను వచ్చి కూర్చొని ఎక్కడ కూడా నా దగ్గర పేపర్ పెన్ కానీ ఏం లేదు. మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. సో ఏ ఇంటర్వ్యూకైనా ఇవాళ వరకు నా జీవితంలో ప్రిపరేషన్ అనేది లేదు. వచ్చి ఇట్లా కూర్చొని ఇట్లా చెప్పేసి వెళ్ళిపోతాను నేను. ఇవాళ కూడా అట్లే చేసిన. బట్ మీరు అడిగింది చాలా గొప్ప విషయాలు అడిగారు. చాలా అంటే ప్రశ్నలు అడగకుండా చాలా విచిత్రంగా అడుగుతున్నారు. మీరు అడిగే విధానం చాలా కొత్తగా ఉంది. నాకు కొత్తగా ఉంది. అదేదో ఎర్ర లేకుండా మీరు గాలం వేస్తారు, గారం వేసి చేపలు లాగుతారు. మీరు చాలా వెరైటీగా ఉన్నాయి మీ ప్రశ్నలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫైనల్గా అడుగుతున్నాను సార్, 2 తెలుగు రాష్ట్రాలకి వేణుస్వామి తెలియని గడపలే లేవు అన్నంతగా రీచ్ అయ్యారు మీరు. ఈ 2 తెలుగు రాష్ట్రాలకి మంచి గడియలు అంటారు కదా సార్. ఇప్పుడు ఈ పూజలు జరుగుతూ ఉన్నాయి, శ్రావణ మాసం వస్తుంది, ఆషాఢం అమ్మవారి బోనాలతో స్టార్ట్ అయింది. సో మీరిచ్చే మంచి మెసేజ్, డబ్బు కావాలన్నా, సక్సెస్ కావాలన్నా, రాజయోగం కావాలన్నా, రాజభోగం కావాలన్నా వెంకటేశ్వరాన్ని పూజించండి. బస్ ఇంతకంటే ఏం చెప్పేది లేదు. ఫైనల్గా వేణుస్వామి గారి జీవిత లక్ష్యం ఏంటి సార్? ఏం లేదు, జాతకం ఎట్లుంటే అట్లా తీసుకెళ్తుంది, అంతే ఏం లేదు. ఎందుకంటే అందరి జాతకాలని చూసే నాకు, నేను జాతకాన్ని నమ్ముతా తప్ప, నెత్తిలో గ్రహాలను నమ్ముతా తప్ప, వ్యక్తిగతంగా నేను అది పొడుస్తా ఇది పొడుస్తా అని నేను అనుకోను. సో నేను అదే చెప్తున్నా, నా సంకల్పం ఒకటే. నేను ఎవరికి పూజ చేసినా ఒకటే, భగవంతుడు ఈ విల్ డిసైడ్. ఏం కావాలి అనేది మనల్ని పుట్టించిన భగవంతుడికి మనకంటే చాలా బాగా తెలుసు. ఏం కావాలనో ఆయన డిసైడ్ చేస్తాడు. ఇక్కడ ఫెయిల్యూర్ వచ్చింది కదా, ఇది నేను చేసిన తప్పు, దేవుడు చేసిన తప్పు కాదు. ఏది జరగాలనో ఆయనే డిసైడ్ చేస్తాడు. దీనివల్ల ఇంకేదో లింక్ పెట్టి ఇంకెక్కడికో లీడ్ తీస్తాడు. సో ఇవాళ వేణుస్వామి ప్రిడిక్షన్ తప్పయింది అంటే ఇక్కడ నుండి వేణుస్వామిని ఇంకే దగ్గరకో టర్న్ చేయడానికి దేవుడు ఆడుతున్న గేమ్ ఇది వెంకటేశ్వర స్వామి. సో అదే నమ్ముతా, 100% నమ్ముతా. చెడులో కూడా ఆయనే నమ్ముతా, మంచిలో కూడా ఆయనే నమ్ముతా తప్ప ఓన్గా నేనేదో పీకుతా, నేనేదో చేస్తా అనే టైపు నేను ఆలోచించను. వెంకటేశ్వర స్వామి ఎట్లా తీసుకపోతే అట్లనే వెళ్తా. నా లైఫ్ అట్లనే డిజైన్ చేయబడ్డది, అంతే. సో సూపర్. వేణుస్వామి గారి లక్ష్యం గురించి అడిగితే దేవుడి మీదనే పూర్తి క్రెడిట్ ఇచ్చారు. ఖచ్చితంగా చాలా చిన్నవాడినైనా కూడా సార్ ఏ ఆశయం కోసం అయితే పనిచేస్తున్నారు, ఏ లక్ష్యం దిశగా మీరు వెళ్ళాలనుకుంటున్నారో, స్వామిగా మీరున్నా నేను చాలా చిన్నవాడిని మీ ముందు, బట్ అవన్నీ సిద్ధింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విలువైన మీ సమయాన్ని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్ యూ సార్.